ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాల విందాలకు మన ఏఎస్పి యూనిట్ తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, మనఃపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి ఈ కార్యక్రమం ప్రారంభంలో హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. అహం సత్యబోధక చెన్నైలో మరి సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికగా రాణిస్తున్నటువంటి ఈ వేదికలో ఈనాటి కార్యక్రమ అనుక్రమణకి ఏమిటంటే, మన సత్యం శివం సుందరం 7వ భాగం ధారావాహికంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గ్రంథపట్నానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు మరి ఈరోజు ప్రధానంగా ఈహెచ్వి మీద మనకు సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈహెచ్వి ప్రధానంగా ఇప్పుడు నిన్న నుంచి కొనసాగుతోంది. ఈహెచ్వి మీద మనకు చాప్టరు. దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా మన ఆత్మీయ అడ్మిన్ శ్రీ ఎమ్మెల్యన్ సార్ గారు కొనసాగిస్తారు. ద్వితీయ అభ్యర్థిగా డాక్టర్ శంకర సరస్వతి గారు తర్వాత భాగం చదువుతారు. వీరి అనంతరం ఈ హెచ్వి సమ్మరీన్ గురించి బ్రీఫ్గా ఒక 10 minutes మా డాక్టర్ జిఎల్ సరస్వతి గారు మాట్లాడతారు. ఇదండి కార్యక్రమం. ప్రప్రథమంగా సత్యం శివం సుందరం 7వ భాగం గ్రంథపట్నము. ప్రప్రథమంగా మా ప్రియతమ అడ్మిన్ ఎమ్మెల్యన్ సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నస్సర ప్రచోదయాత్. స్వామివారి ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామ్. యాక్చువల్గా ఇందులో ఈహెచ్వి గురించి ఏం లేదు సార్, మిమ్మల్ని చెప్పమన్నాను. ఆఫ్రికాలో స్కూల్ ఎలా స్థాపించారో అంతవరకే కానీ ఎనీబడి కెన్ డీల్ దిస్ సబ్జెక్ట్. నేను మిమ్మల్ని చెప్పమన్నారు, మీరు నన్ను చెప్పమన్నారు. సరే, ఓకే. ఆఫ్రికాలో ఈ పాఠశాల ఎలాగ ప్రారంభమైంది అని నేరేషన్ ఉంటుంది అనమాట. అవును సార్, అవునండి. సరే, మీ కోరిక మేరకు నేనే చెప్తాను. సో శంకర సరస్వతి గారు, మీరు కూడా సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్ళండి దయచేసి. ఓకే సాయిరామ్. టేక్ ఫార్వర్డ్. ఓకే, షూర్ సాయిరామ్. సో నేను అనుకుంది ఏంటంటే, స్వామి మనందరికి తెలిసింది కూడా, స్వామి విదేశ యాత్ర ఏ దేశం పోలేదు, చాలా దేశాలు ఆహ్వానించారు, కేవలం ఆఫ్రికా ఖండం మాత్రమే దర్శించారు. ఎందుకు చేశారో స్వామికే తెలియాలి అది. అటువంటి దేశంలో ఇప్పుడు మన దేశంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో కానీ స్వామి ఈ యొక్క గ్రంథంలో ఆఫ్రికా ఖండంలో స్కూల్ గురించి, పాశ్చాత్య దేశాల్లో స్కూల్ గురించే. ఇప్పుడు సత్యసాయి విద్యాజ్యోతి అని కూడా నడుస్తోంది, చాలా స్కూల్స్, సెపరేట్ ప్రోగ్రామ్. రతన్ టాటా గారు స్వామి 2010లో ప్రారంభించడం జరిగింది. మా దగ్గర కూడా 3 స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. నేను చెన్నై వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాలు కరోనా రాకముందు వరకు ఆ 3 స్కూల్స్ కూడా వెళ్ళటం జరిగేది. వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కూడా చేసేవాళ్ళం, కొన్ని వసతులు కూడా కల్పించాం. సత్యసాయి విద్యాజ్యోతి అనే ప్రోగ్రాం తెలిసిన వాళ్ళకి అది ఐడియా ఉంటుంది. సరే, ఓకే, అదన్నీ పక్కన పెట్టి సబ్జెక్ట్కి వెళ్దాం. సో ఈ విధంగా ఆఫ్రికా ఖండంలో ఆయన్ని, వాళ్ళ దంపతులు ఇద్దరిని మీరు అక్కడ మానవతా విలువలతో కూడిన ఈహెచ్వి అంటే 3Hవి, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. మన మేడం చెప్పింది ఉపనిషత్తు వాహిని. సో ముందు పాఠశాల కావాలంటే టీచర్లు కావాలి, ట్రైన్డ్ టీచర్లు కావాలి. సో అటువంటి వాళ్ళ గురించి ఈహెచ్వి మీద ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సో నేను చెప్పానుగా, 2001లో ప్రశాంతి నిలయంలో అయిన తర్వాత వైజాగ్లో ఒకటి, రాయలసీమలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి ప్రోగ్రామ్ పెట్టారు. స్టేట్ వైడ్ 3 ప్రోగ్రాంలు పెట్టారు. ఐ అటెండెడ్ అట్ హైదరాబాద్ ప్రోగ్రామ్. ఆ విధంగా రాష్ట్ర స్థాయి అయిన తర్వాత అన్ని జిల్లా స్థాయిలో కూడా ఎడ్యుకేట్ ప్రోగ్రామ్ పెట్టారు. దానికి ఒక కోర్ కమిటీ, ఇప్పుడు ఫ్యాకల్టీ మెంబర్స్ అంటుంటాం కొంతమందిని. ఆ ఫ్యాకల్టీ మెంబర్సే చెప్పాలనుకున్నారు. నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, మా జిల్లా స్థాయిలో చాలా మంది బాల వికాస్ గురువులు టాలెంటెడ్ ఉంటారు. సో వాళ్ళకి నేను నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చి, ఈ యొక్క ఎడ్యుకేర్ మీద కేవలము మా ఆదిలాబాద్ జిల్లాలోని బాల వికాస్ గురువుల చేత
శ్రీరాంపూర్ సమితిలో ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఆ నోట్సే నాకు వాళ్ళకందరికీ తయారు చేసే నోట్సే ఈ గ్రంథానికి నాకు ఆయువు పట్టాయింది. సో అవన్నీ కూడా ఒక దిండులాగా శశిబాల గారు చూపిస్తే ఆవిడ ఆమోద ముద్ర వేసింది. సో ఈ విధంగా ఈహెచ్కి ముందు శిక్షణాశిబిరాలు టీచర్స్ అన్నమాట. స్వామి కూడా ఒకసారి లాంగ్ బ్యాక్ బిఫోర్ 90s ఒక 600 మంది 700 మంది టీచర్లను గ్యాదర్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరిగింది. కేవలం శిక్షణే కాకుండా చాలా వసతులు ఇచ్చి వాళ్ళని టూరిస్ట్ ప్రోగ్రాము, వాళ్ళ క్షేత్ర దర్శనం కూడా అన్ని చేయించారు. దగ్గర దగ్గర 600 మంది 700 మంది టీచర్లకి. సో దీనిలో భాగంగా వాళ్ళు జాంబియాని అంటే వాళ్ళు లండన్లో ఉంటున్న సంగతి అందరికి తెలిసి నేను చెప్పారు ఎవరో. సో జాంబియాని ఫస్ట్ టైం వాళ్ళు వెళ్ళారు. మరి జాంబియానే స్వామి ఎందుకున్నారో తెలియదు. మరి కారణం లేకుండా కార్యం ఉండదు. బికాజ్ ఆ దేశం సుస్థిరమైంది, అక్కడ ప్రజలు ఆధ్యాత్మికంగా పరిణతి చెంది ఉన్నారు అని స్వామి తెలుసు. ఏ ఏరియాలో ఆధ్యాత్మికత ఉంది, ఎక్కడ అవసరం అని చెప్పి. సో స్వామి అక్కడ చెప్పారంటే అని విక్టర్ కాను గారి ఈ 2001లో ఆయన ఎడ్యుకేర్ ప్రోగ్రాంలో ఈయన కూడా మాట్లాడాడు. కాను గారు దగ్గర మొన్నటిదాకా ప్రోగ్రామ్ షీట్ ఉండేది, ఈ ఫోన్లు మారటం వల్ల అది పోయింది. సో విద్యాలయ స్థాపన అంటే లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఆర్ దేర్, ఎన్నో అడ్డంకులు ఉంటాయి, చిక్కులు ఉంటాయి. చివరికి సక్సెస్ఫుల్ గా అయింది. నాకు కింద మరి ఈ గ్రంథంలో ఉందో లేదో కానీ ఒక స్కూల్ కట్టాలంటే ఇప్పుడు వాటర్ సప్లై కావాలి. ఇప్పుడు వీళ్ళు ఎన్నుకున్న ప్రాంతం కూడా ఎలా ఉంటుందంటే చాలా వాటర్ లేని ప్లేసెస్. ఇందులో మరి ఈ బుక్ లో ఉందో వస్తుందో లేదో తెలియదు, నేను చూడలేదు. సో స్వామికి ఒక విన్నపం ఇక్కడ ఇవ్వటం జరిగింది. అక్కడ బోర్వెల్ వేస్తే పెద్ద వాటర్ వచ్చింది జరిగింది. కేవలం పాఠశాలకి కాకుండా జంతువులకు కూడా నీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది కూడా ఆఫ్రికా ఖండంలో జరిగింది. మరి ఈ బుక్ లో ఉందో లేదో తెలియదు, ఐ డోంట్ నో. సో 1989 జూలైలో స్వామి ప్రేరణ సంకల్పంతో దే లెఫ్ట్ ఢిల్లీ, లండన్ వదిలిపెట్టేశారు. జాంబే వెళ్ళటానికి డిసైడ్ చేసుకున్నారు. టైం ఏమో చాలా తక్కువ ఉంది. 20 years బట్టి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు లండన్ నగరంలో. ఇక్కడ వ్యవస్థ, ఇక్కడ సరౌండింగ్స్, లండన్ అంటే బాగుంటుంది. అన్ని కూడా చక్కబెట్టుకుని అన్ని సామాగ్రిని తీసుకుని వాటికి ట్రాన్స్పోర్ట్కి తయారు చేసుకున్నాను. నేను బుక్లో ఉన్న డైరెక్ట్ చదవట్లేదండి. అక్కడ ఉన్న ఇల్లు అమ్మటం కష్టమైంది. సో ఎవరికో ఫ్రెండ్కి ఇచ్చేసి ఆ ఇంటి ప్రొడక్ట్ ఇక్కడ కూడా చూస్తుంటారు. ఇక్కడ నుంచి ఫారిన్ పోయిన వాళ్ళు ఒక 6 నెలలు ఇల్లు ఎవరికైనా చూడమని చెప్పి ఇస్తుంటారు. బాబు కొంచెం ఇల్లు మేము జాంబియా వెళ్ళాలి, నువ్వు అమ్మి పెట్టమని ఫ్రెండ్కి వాళ్ళు కోరటం జరిగింది. కొంత మరి డబ్బులు కావాలి కదా ఇనీషియల్గా. సో వీళ్ళకి ఏవో కొన్ని సేవింగ్స్ ఖాతాలు ఉంటే అవి క్లోజ్ చేసుకొని ఇన్సూరెన్స్ పాలసీలు ఇవన్నీ అందరికి తెలిసిందే. కొంత సొమ్ము వచ్చింది. ఇప్పుడు నేను కూడా కరోనాలో ఏమైనా చేయాలనిపించింది 2,000. ఏం చేయాలంటే ముందు డబ్బులు అంటే నాకైతే అప్పుడు 17,000 పెన్షన్ వస్తుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఎవరు అప్పుడు మీకు ఎంత పెన్షన్ వచ్చిందో. సో ఆ విధంగా ఫస్ట్ నా డబ్బు నా చేత అలా 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 ఎంతోమంది చారీ గారు, ఎంతోమంది మహనీయులు. ఇప్పుడు నేను వద్దని చెప్పడం బట్టి ఎవరు పంపట్లేదు డబ్బులు. నాకు అవసరమైతే అడుగుతాను సార్. ఆ విధంగా అలా 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 కొన్ని లక్షల రూపాయలు కరోనా సమయంలో ఏమీ నిరుపేదలు అనమాట. ఉద్యోగం లేవు, ఏమి లేదు పాపం. జీవనమే కష్టమైన రోజుల్లో చాలా మందికి సహాయం చేసే అవకాశం. వీళ్ళు లండన్ వదిలిపెట్టి జాంబే ఎందుకు పోయారో అలాగే నాకు ఇందాక అనిపించింది. చక్కగా తెలుగు భాషలో పుట్టాము, తెలుగు బాగా వచ్చు. అటువంటి వాళ్ళం వచ్చి చెన్నైలో మరి ఎందుకు పంపించారో వీళ్ళ పరిస్థితులు అని ఉంది. లండన్ వదిలిపెట్టి జాంబియా పోయినట్టుగా. ఇది ఒక్కైతే లండన్ నగరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళటం. ఇప్పుడు ఇందాక చెప్తున్నాను, మాకు కూడా అప్పుడు కొత్తగూడెంలో 3 schools సెలెక్ట్ చేసుకున్నారు. మేము కూడా వెళ్ళాను. నేను చెప్పలేదు మనసులో మాట, చెప్పాలి పరిస్థితి. గురు పూర్ణిమ సంబంధం ఆ రోజు చెప్పడం జరిగింది. నేను చెన్నై వెళ్ళిపోతున్నా అంటే మా కన్వీనర్ చాలా ఫీల్ అయ్యాడు, మనోహర్ బాబు గారు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా స్వామి స్టూడెంట్,
ఒక అబ్బాయి గురించి కాంచరేఖల్లో కూడా ఉంటుంది. ఆ బాంబే స్టూడెంట్ శ్రీరామ్ పరశురాముతో పాటు ఇతను కూడా ఇద్దరిని స్వామి అమెరికా పంపించడం అని కాంచరేఖలో చదువుకున్నాం. ఇట్లా నేను చెన్నై వెళ్తున్నానంటే చాలా ఫీల్ అయ్యాడు. తెల్లారి ఫోన్ చేసి రాత్రి నిద్ర పట్టలేదు అన్నాడు. అది ప్రేమ అండి కన్వీనర్ అంటే. మనం ఒక సంస్థలో ఉన్నామంటే ఆ విధంగా బిహేవ్ చేయాలి. మనం వెళ్ళిపోతున్నామంటే అలా దట్ ఫీలింగ్ వీ షుడ్ క్రియేట్. ఎక్కడైనా కావచ్చు, ఒక సంస్థలో కావచ్చు, ఒక స్కూల్లో కావచ్చు, ఒక ఎక్కడైనా కావచ్చు. ఒక ఇద్దరు ముగ్గురైనా మనం వాళ్ళ హృదయాల్లో చేరగలగాలి. సో మెనీ చాలా మంది ఫ్రెండ్స్ చాలా ఫీల్ అయ్యారు. వద్దు, ఎందుకు పోతున్నారు, ఏం తెలియని ప్లేస్ ప్రెషర్ కూడా తీసుకొచ్చారు. ఆపేలాగా ట్రై చేశారు. బట్ ఇవన్నీ కూడా స్వామి నిర్ణయం ప్రకారము ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి దే డిసైడెడ్ టు గో టు జాంబియా. లండన్ లో సో మెనీ కంఫర్ట్స్ ఆర్ దేర్. సకల సౌకర్యాలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, ఉద్యోగాలు, మంచి జాబు, ఉపాధి ఉంది. అటువంటిది ఇవన్నీ వదిలిపెట్టి ఇటువంటి ఏమీ లేనివి, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, అవకాశాలు లేవు, నమ్మకం లేదు, పూజలు లేవు, లాంటి దేశంలో ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి స్వామికి తెలియాలి. స్వామి నిర్ణయం ప్రకారం ముందు వీళ్ళకి ఫ్రెండ్స్కి అర్థం కాల, ఇన్ని కంఫర్ట్స్ వదులుకున్న మూల ప్రదేశం ఎందుకు వెళ్తున్నారు. ఒక సుస్థిరమైన సమాజం ఉంది, ఒక నెట్వర్క్ ఏర్పరచుకున్నారు, ఇల్లు ఉంది, వాకిలి ఉంది. ఇవన్నీ అమ్ముకుని ఏం పరిచయం లేదు, ఏమాత్రం లేని అనిశ్చితం, డైలమాలో ఉండే ప్లేసు, సందిగ్ధపరిచిన ప్లేస్ జాంబియాలోకి జీవన ప్రయాణం సాగించడం. ఇది ఒక వెర్రి, ఇది ఒక పిచ్చి, లేక వీళ్ళు తెలివి తక్కువగా అని అనుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఒకవేళ జాంబియాలు చిన్న చిన్న దేశాల్లో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో ఎవడో తెలియదు. ఒకవేళ పొలిటికల్ అనిశ్చిత పరిస్థితి ఏర్పడితే, కల్లోలాలు జరిగితే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళాలి? సో మెనీ ఉంటాయి లోపల. నేను చెన్నై వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించుకున్నాను. ఇక్కడ మా తెలుగు లిటరేచర్ అంతా 90% అక్కడే ఇచ్చి వచ్చాం. బాలేదు కాదు, ఇక్కడికి వచ్చి ఏం చేసుకోవాలి తమిళ్? సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతో మంది ట్రై చేశారు వాళ్ళ మాన్పించాలని. దే ఆర్ స్టిల్ టు ద లాస్ట్ మూమెంట్. ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, ఎంతమంది ఎన్ని ఒత్తిడి చేసినా భగవంతుడు వీళ్ళకి ఇచ్చిన దివ్యమైన ఆజ్ఞను శిరసావహించాలి, ఆజ్ఞాపాలన చేయాలి. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. సో 89 డిసెంబర్ 22 వాళ్ళు లండన్ నగరాన్ని వీడి జాంబియాకు ఆకాశ మార్గంలో ప్రయాణం సాగించారు. నేను మా ఇంటికి ఒక బాల వికాస్ పేరెంట్ వస్తే వీళ్ళు ఈ మధ్య చక్కగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. కొంతమంది డబ్బులు సంపాదించడమే ఆనందం అనుకుంటారు, కొంతమంది ఆఫీస్లో 24 గంటలు ఆనందం అనుకుంటారు. ఇక్కడ మాకు బాల వికాస్ కప్పులు ఉన్నారు, తెలుగు వాళ్ళు, విజయనగరం వాళ్ళు. చారి గారు తెలుసు, విజయనగరం ఊరే. వాళ్ళు 2 రోజులు పిల్లలకి ఎగ్జామినేషన్ 2 రోజులు సెలవు వస్తే చక్కగా కేరళ పోయి ఎంజాయ్ చేసి వచ్చారు. నేను సాయంత్రం వచ్చి కేరళ ప్రసాదం తీసుకొచ్చాను. సో ఈయనకు కానీ ఈయన మిస్సెస్ కానీ జాంబియాలో పుట్టలేదు, అక్కడ కూడా ఉండలేదు. బట్ దే గాన్ టు జాంబియా 1988. అక్కడ సాయి భక్తుల ఎందుకంటే విక్టర్ ఖాను ఒక ఆర్గనైజేషన్ లో అప్పటికే ఒక పేరు ప్రతిష్టలు ఉన్నవారు ఆ రోజుల్లోనే. సో కొంతమంది అక్కడ సాయి భక్తుల యొక్క ఆహ్వానం ప్రకారం కొంతమంది టీచర్స్ కి యొక్క ఈహెచ్వి మీద శిక్షణా శిబిరం ఇవ్వడానికి ఈయన ఆహ్వానించారు అన్నమాట. సో దే స్టేట్ ఫర్ 1 వీక్ దేర్. సో అటువంటిది ఇప్పుడు 88లో జస్ట్ విజిట్ చేశారు యాజ్ ఎ స్పీకర్గా ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి టీచర్స్కి. ఇప్పుడేమో జాంబియాలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్న పరిస్థితి బికాజ్ ఆఫ్ సత్యసాయి వారి దివ్య సందేశం. స్వామి మిషన్ ఆ యొక్క దేశంలో వ్యాప్తి చేయాల్సింది. మనం ఎవరు వ్యాప్తి చేస్తున్నాం అని మళ్ళీ అనుకుంటారు క్వశ్చన్. మన వంతు కర్తవ్యం మనం చేయాలండి. అంతా స్వామి చాలా మంది అంతా స్వామే చూసుకుంటారు. సో వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్. మనం మన ఇంట్లో కాలు కదలకుండా భజన అవుతుందా, బాల వికాస్ అవుతుందా, సేవ అవుతుందా?
సో వీ హ్యావ్ టు బీ ఎ పార్ట్ ఇన్ ద మిషన్. ఇప్పుడు రాముడి కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారో మనందరూ మనం తెలుసుకుంటూనే ఉన్నాం. జాంబియా 7,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల దేశం. సో అప్పటి జనాభా 1,05,00,000. మన దగ్గర ఒక రాష్ట్రం కంటే కూడా తక్కువ. అటువంటి దేశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. మన దగ్గర రాష్ట్ర జనాభాలే ఎక్కువ ఉంటాయి. చాలా చిన్న చిన్న దేశాలు, ఇంకొక కోట్లు, 2 కోట్లు, 1 కోటి లోపు ఉన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి. సో అప్పటి లెక్కల ప్రకారం బాగా కాస్త సంపన్నులు 8%, ఒక 51% మిడిల్ క్లాస్ పేద ప్రజలు, ఇక 41% అయితే బిలో. విద్యా వ్యవస్థ కూడా చాలా తక్కువ ఉంది. అవసరాలు కూడా అక్షరాస్యత కూడా తక్కువ ఉంది. మన దేశంలో అక్షరాస్యత కేరళ అని ఎప్పటి నుంచో అన్నారు, ఇప్పుడు కాదు. నాకు ఊహ దగ్గర చేసి జీకే క్వశ్చన్ నేను అడుగుతుంటాం ఎప్పుడు. మన భారతదేశంలో అక్షరాస్యత ఎక్కడ ఉంది అని క్వశ్చన్ ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ చేసినా పడుతుంటాం. ఇక్కడ చాలా తక్కువగా ఉంది. సో చాలా ఈ యొక్క స్కూల్స్ అవసరం ఉంది. గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ రంగంలో స్కూల్స్ కూడా నెలకొల్పాలనే అవసరం చాలా ఉంది. స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉంది. ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో మన దేశంలో కూడా ఆ పరిస్థితి ఉంది. ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినా సో విద్యారంగం ఇప్పుడు చాలా చోట్ల ప్రైవేటైజేషన్ వస్తుంది. విద్యారంగంలో కూడా ప్రైవేటీకరణ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది. ఇట్స్ మస్ట్. నిర్బంధ స్థాయి అని ఒక మాట వాడారు ఇక్కడ రచయిత. విద్య నిర్బంధ స్థాయి అంటే అక్కడ ఎవరికి స్కూల్ పోకపోతే ఏం చేయాలి? కంపల్సరీ గో టు స్కూల్. ఎందుకంటే పనికి పోతే 4 రూపాయలు వస్తాయని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మన దేశం కూడా చాలా మంది ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో మానవతా విలువలతో కూడిన విద్యా బోధన ద్వారా జాతీయ నిర్మాణం. దిస్ ఈజ్ ద టైటిల్, దిస్ ఈజ్ ద మోటో, లక్ష్యం. ఈ సత్యసాయి విద్యాలయం నిర్మించబడింది. అక్కడ 2 ప్లేస్లు ఉన్నాయి అందుబాటులోకి వచ్చే. ఒకటేమో నోల్డా సెంటర్లో ఉంది, మంచిగా కంఫర్టబుల్ ఉంది, పట్టణ వాటికి దగ్గరగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగా ఉంది, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఈజీ వీళ్ళకి అక్కడ అటువంటి ప్లేస్లో చేయాలంటే. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బస్సు ఉంది కూడా ఉంది, రాకపోకలు కూడా మంచిగానే ఉంది. ముఖ్యంగా పిల్లలకు సేఫ్టీ కూడా మంచిగా ఈజీగా ఉంది. సో చాలా మంది ఏమంటారు, సో ఇటువంటి ప్లేసుల్లో కడదాము అని అంటారు. ఇంపార్టెన్స్ ఇవ్వటం ఏంటి, దాని వైపు మొక్కుదాము అని చాలా మంది అక్కడ ఉన్నవారు సాయి డివోటీస్ కూడా చెప్పారు. సారీ. ఇంకోటి పామోర్జీ అనే లొకాలిటీ, ఇది చాలా దూరంగా ఉంది, అవుట్స్కట్స్ లో ఉంది. అక్కడ చాలా మంది అన్ఎంప్లాయీస్, వాళ్ళ యొక్క తలసరి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. గృహ వసతులు కూడా చాలా లిమిటెడ్గా ఉంది. కాంబినేషన్ ఎట్లా ఉంటుందో చూడండి. ఇప్పుడు రోడ్లో ట్రాన్స్పోర్ట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ కూడా చాలా తక్కువగా ఉంది. బస్సులు కూడా లేవు. మేము హైదరాబాద్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్సు ఎక్కి మళ్ళీ అదే బస్సులో వచ్చేవాళ్ళం. ఇప్పుడంటే బాగా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది. అక్కడ ముఖ్యంగా సేఫ్టీ కూడా తక్కువ. ఊరి చివర ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఇప్పుడు అటువంటి చోట కూడా ఒకడు ఇల్లు కట్టుకుంటాడు. నాకు అనిపిస్తుంది ఎట్లా ఉంటాడు మరి సేఫ్టీ పర్పస్. సో 2 లొకేషన్లు ఉండేటప్పటికీ ఒక కాయ ఉంటే కొనుక్కుంటాం, 2 కాయలు ఉన్నప్పుడు ఏది కాయ అని ఆలోచిస్తాం. ఇక్కడ 2 లొకేషన్లు ఉన్నప్పుడు కూడా మరి డెసిషన్
సో తీసుకోలేక వారి మిస్సెస్ ప్రశాంతి నిలయం పంపించింది. ఇప్పుడు స్వామి ఏం చేస్తారో చూడండి, గో టు అవుట్స్కట్స్ పామోడ్జీకి వెళ్ళమన్నారు, సెంట్రల్ ప్లేస్ని వదిలేదు. సో స్వామి నిర్ణయం ప్రకారం నిర్మాణ పనులు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేప్పుడు 3 రకాలు ఉంటాయి. ఇనిషియల్ స్పర్ట్, ఫెటిగ్, ఫైనల్ స్పర్ట్ అంటారు. దిస్ ఈజ్ వర్క్ కర్వ్. నేను సోషియాలజీలో నేర్చుకున్నాను. ఇనిషియల్ స్పర్ట్, ఇప్పుడు నేను సత్సంగం ప్రారంభం చేసినప్పుడు స్టార్టింగ్లో బాగుంటుంది, ఒక గంట సేపు మాట్లాడినప్పుడు కాస్త మధ్యలో ఒక వీక్నెస్, ఇక అయిపోతుందిలే 1 అవర్ ఫైనల్ స్పర్ట్. ఇది వర్క్ కర్వ్ అంటారండి. ఇది ఫిజికల్గా చేసే పని కావచ్చు, ఏ పనైనా కావచ్చు. సో ఎవరికైనా కాంట్రాక్ట్ ఇద్దామని వస్తే చాలా హైగా ఉంది, మనకు తెలిసిందే. మన ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటే మీలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మేము కొనుక్కున్నాం, మాకేం లేదు, డబ్బులు ఇచ్చేసి. మా పక్కనే ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు, ఈ పక్కన చర్చి కూడా కట్టారు, నా కళ్ళ ముందే చూస్తున్నాం. సో మనం కట్టించుకోవచ్చు, లేకపోతే కాంట్రాక్ట్కి ఇవ్వచ్చు. సో ఇక్కడ సొంత వీళ్ళు దే వాంట్ టు టేక్, వీళ్ళే నిర్మాణం చేసుకోవాలని అనుకున్నారు. సో అలా చేసుకోవాలంటే తాపేవారు, వడ్రంగులు, ఇటుక పనివారు, అన్ని విద్యుత్ పనివారు అన్నీ అవసరమే. ఇల్లు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పి. సో వీక్లీ బేసిస్ మీద వాళ్ళకి జీతాలు ఇచ్చే పద్ధతి మీద నియమించుకున్నారు. ఇక్కడ నా పక్కన ఆయన చెప్పి చెక్క ఆయన కూడా ఎప్పుడూ అక్కడ నిరంతరం ఉన్నాడు 6 నెలల పాటు. ఆయన రెసిడెన్స్ ఎక్కడో దూరము, చర్చ్ కమ్ 2 బిల్డింగ్ తర్వాత అన్నమాట. నేను 1-2 సార్లు వెళ్ళాను ప్రేయర్స్కి అక్కడికి. వీళ్ళు ఒక్క నిమిషం కూడా ఆ యొక్క కన్స్ట్రక్షన్ ప్లేస్ని వదలకుండా నిరంతరం అక్కడే నిలబడి పనుల యొక్క పర్యవేక్షణ, టైము, మెటీరియల్, టైం వేస్ట్ కాకూడదు. మరి అంతటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 178 రోజుల్లో కట్టారంటే మరి ఎట్లా చూడండి, మీరు ఆలోచించండి. 2000 మంది పనిచేస్తున్నారంటే మరి వాళ్ళ మీద ఎంత మా ఇక్కడ ఎదురుగా బిల్డింగ్ లో సూపర్వైజర్ ఎవరు కనపడరు, ఇక్కడ డెడికేటెడ్ కార్మికులు అన్నమాట. మరి ఏ రాష్ట్రం వాళ్ళు పొద్దున్నే లేస్తారు, 6ంటికి పని మొదలు పెట్టుకుంటారు. మెటీరియల్ ఎందుకంటే ఊరు చివర కనుక దొంగతనాలు మెటీరియల్ తీసుకుపోయే అవకాశం ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశాను నా పక్కన 1-2 సార్లు వచ్చి. మా ఇంట్లో మా బ్లాక్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి. సో మెనీ కేర్స్ టు బి టేకెన్. అన్ని వీలే కొనుక్కోవటం. ఇప్పుడు అంటే మనం కూడా అమెజాన్ బుక్ చేస్తే వస్తుంది. సో ఆ విధంగా కన్స్ట్రక్షన్ సాగుతోంది. 50% వర్క్ అయిపోయింది. వీళ్ళ దగ్గర సొమ్ము ఖాళీ అయింది. వాళ్ళ దగ్గర 3 కార్లు ఉండేట, అవి కూడా అమ్మేశారట, ఆ డబ్బులతో పనులు కొనసాగించారట. అవి కూడా సరిపోలేదు. అవి కూడా సరిపోక లండన్లో ఇల్లు అమ్మేసి, అమ్మటం అంటే వెంటనే ఎవడు కొంటాడండి? అందరికి తెలిసిందే. మనం స్థలం అమ్మాలంటే వెంటనే కొంటాడా? కొంటే అదృష్టవంతులే. నేను 15 ఇల్లు చూసిన తర్వాత ఇది డిసైడ్ చేసుకున్నాను సాయి జీవధార. ఇప్పుడు అమ్మాలంటే డబ్బులు చేతికి రావాలిగా, అప్పటిదాకా ఈ వర్క్స్ స్టాప్ చేయాలి నేను డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే చేతిలో చిల్లి లేకపోతే వర్క్ నడవదు కదండి. ఇప్పుడు మేము రామకృష్ణాపూర్లో మందిరం నిర్మాణం కట్టినప్పుడు ఒక్కోసారి 100 బస్తాలు సిమెంట్ వచ్చేది, ఒక్కోసారి సిమెంట్ ఆగిపోయేది, అసలు జీరో వచ్చేది. అయినప్పుడు నేను ఇంకొక ఆయన పాపం మహనీయుడు స్వామిలో కలిసిపోయాడు, పోషం గారు అని చెప్పి, ఉన్న 150-300 రూపాయలు పెట్టి 2 సిమెంట్ బస్తాలు కొనుక్కొస్తే ఆ రోజు పని అవుతుంది. తర్వాత రోజు 200 బస్తాలు రావచ్చు. ఇప్పుడు ఆ రోజు పని కావాలంటే 2 బస్తాలు సిమెంట్ కావాలి. అదృష్టం కొద్దీ నేను 7-8 మందిర నిర్మాణాల్లో చురుకుగా పాల్గొనే అవకాశం నాకు కలిగింది నా జీవితంలో. ఆ సాయి ప్రశాంతి మందిరం వసంత వాళ్ళకి తెలుసు, రవి మనోహర్ వెళ్ళాడో ఏమో లేదు కానీ, ఆరాధ్య, మోక్షిత వీళ్ళంతా అక్కడ చేసిన, సాంబమూర్తి పెరిగింది అక్కడే. ఆ మందిరంలో ఎన్నో బాల వికాస్ ప్రోగ్రాంలు చేసాం మేము. అక్కడ చక్కగా పిల్లలు వచ్చారు, వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వచ్చారు. ఇప్పుడు ఒక ప్రోగ్రాం చేద్దామంటే వారం రోజులు కింద మీద పడుతున్నాం, వాళ్ళని గడ్డబడి బతిలాడుతున్నాం, అయ్యా అప్ప రాండి అని చెప్పి. పరిస్థితి అలా ఉంది.
సో అటువంటి టైంలో ఒక అద్భుతం జరుగుతుంది. అది చేతిలో డబ్బులు లేనప్పుడే. నేను చాలాసార్లు నాకే జరిగింది. ఎప్పుడైనా ఒక 2000 రూపాయలు అక్కడ ఇచ్చేసి నేను కనీసం వచ్చేప్పుడు నాకు రాత్రికి 5000 వచ్చేవి. ఒక ఆయన వచ్చి మీరు వస్తు సామాగ్రి ఇస్తాను, మీరు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్స్ ఇప్పుడు ఆలోచించకండి, నేనేం ప్రెషర్ చేయను, యూ కెన్ కంటిన్యూ యువర్ కన్స్ట్రక్షన్స్, ఆపకండి. సో ఆ విధంగా అలాగా ఎవరో అన్నోన్ పర్సన్ ద్వారా స్వామి పంపిస్తుంటారు. అది చాలా మందికి తెలిసిందే ఇది. ఒక ఆర్కేపీలో ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్ లో కూడా అలాగనే జరిగింది. ఎవరో పంపిస్తారు నూనె డబ్బాలు, ఎవరిస్తారో తెలియదు. ఈలోగా వీళ్ళ డబ్బులు రావటము, పన్నులు ఆగటం, రెండు కూడా ఒకటే టైంలో జరిగింది. ఆ విధంగా 1992లో నోళ్లలో సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రారంభించడం. అక్కడ చూడండి మళ్ళా పరీక్ష. వీళ్ళు యూనివర్సిటీ ప్రారంభించే సమయంలో ఆ దేశాన్ని ఒక క్రిస్టియన్ కంట్రీగా దేశాధ్యక్షుడు ప్రకటించడం, రెండు ఒకసారి జరిగినాయి. మరి హౌ ద పీపుల్ విల్ రియాక్ట్ అండ్ రిఫ్లెక్ట్ టు సత్యసాయి బాబా. వేరే ఒక దివ్యమూర్తిని గురించి చెప్పే పాఠశాలకు పిల్లల్ని జాంబియా ప్రజలు పంపిస్తారా అని డైలమాలో ఉన్నారు. అప్పటిదాకా చాలా మంది తెలియదు, సత్యసాయి బాబా అంటే కూడా తెలియదు, పేరు కూడా వినలేదు. ఎవరైనా పేరు చెప్తే వాళ్ళు నవ్వుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆఫ్రికన్స్ ఎలాగ భజన చేస్తున్నారో చూడండి, మనకే ఆశ్చర్యం వేస్తుంది. రుద్రం ఎలా చదువుతున్నారు. లెట్ ఇట్ బి. ఏమైనా కానీ మేము సత్యాన్ని నిర్భయంగా ప్రకటించేందుకు దృఢనియంతో ఉన్నాం కనుక మా కాంక్రీట్ డెసిషన్ని విద్యాలయ విధాన వివరణ ప్రకటనలో స్కూల్ స్టేట్మెంట్ అని అంటారు. క్లియర్ కట్ గా నామ్స్ అనమాట. ఇప్పుడు 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ అని, 3 అని, 10 కమాండ్మెంట్స్ అని స్వామి మనకు పెట్టారు. ఏదైనా ఒక పాఠశాలకు వెళ్తున్నామంటే ఆ పాఠశాలకు కొన్ని నామ్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, ఏ పాఠశాలకైనా. సో తల్లిదండ్రులు ముందుకు వస్తారా లేదనే టైంలో టీచర్స్ కావాలి, అన్ని కూడా ఆ స్టేట్మెంట్ లో పొందుపరిచారు. వీటి అన్నిటికి కూడా యాక్సెప్ట్ చేస్తేనే విల్ టేక్ ద చిల్డ్రన్, విల్ యాక్సెప్ట్ ద టీచర్స్ ఆల్సో. సో దాని మీద సంతకం పెట్టాలన్నమాట ముందు. మనం కూడా చాలా మేము కూడా ఉద్యోగంలో చేరినప్పుడు 150 రూపాయల ఉద్యోగానికి బాండ్ పేపర్ సబ్మిట్ చేస్తాం. ఆ విధంగా స్వామి యొక్క అవతారమూర్తి యొక్క ఆశీస్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ఇండిపెండెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అంటుంటారు మన దగ్గర. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక పేరు. ఇదివరకు యూనివర్సిటీలు అంటే చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ ఏది పడితే అది డీమ్డ్ యూనివర్సిటీ అయిపోతుంది. ఎన్ని యూనివర్సిటీ అంటే మనమే చెప్పలేం. ఈ విద్యా సంస్థలో బాలురకు ప్రవేశం కల్పించబడుతోంది. ఆ విధంగా 1926 సంవత్సరం నవంబర్ 23 తేదీన ఒక దక్షిణ భారతదేశంలో చిన్న కుగ్రామంలో పుట్టబర్తిలో జన్మించిన సత్యసాయిబాబా వారు సర్వ సృష్టిపై స్థూలంగాను ప్రత్యేకించి సమస్త మానవాళిపైన తమకు గల అపార ప్రేమ, దివ్య ప్రేమ గుర్తుగా తమ దివ్యత్వాన్ని అనేక విధాలుగా వివిధ రూపాల్లో ప్రత్యక్షంగా సాకారంగా వ్యక్తపరచడం జరిగింది. మనం ఎన్నో చూసాం ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో. ఇంకా చాలా తెలుసుకోవాలి. స్వామి మోటో ఏంటంటే విశ్వమానవ కళ్యాణం, సంక్షేమం. సర్వమానవ సంక్షేమం పట్ల స్వామి వారికి ప్రగాఢమైన అక్కర, ఆసక్తి, ప్రత్యేకంగా జోక్యం కూడా చేసుకుంటారు కొన్ని విషయాలు. ఆ విధంగా సంస్థలో జరిగే ఆధ్యాత్మిక విద్యా సేవా కార్యక్రమాలు ప్రస్ఫుటంగా మనకు ప్రతిబింబిస్తుంది. వాట్ ఈస్ సత్యసాయి ఆర్గనైజేషన్ అంటే క్లియర్ కట్ గా అందరికీ తెలుసు ఇప్పుడు మనకి. ఎడ్యుకేషన్ రంగంలో వస్తే భారతదేశంలో కిండర్ గార్డ్ స్థాయిని కేజీ అంటారు.
విశ్వవిద్యాలయ స్థాయి వరకు వివిధ విద్యా సంస్థలు సత్యసాయి యూనివర్సిటీగా స్థాపించి నిర్వహిస్తున్నారు స్వామివారు. అప్పుడు యూనివర్సిటీ అంటే పక్కన ఆయన అన్నట్టు పక్కనే ద్రవిడియన్ యూనివర్సిటీ ఉందండి, వెంకటేశ్వర యూనివర్సిటీ ఉందండి, ఎంత దగ్గరలో ఎవరు అన్నాడు, ఎందుకు ఇస్తారు? అంతా డౌటింగ్ థామస్లు గారు స్వామి పక్కనే ఉంది. స్వామి అడగటం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ. ఎవరైతే అన్నారో ఆయన చేతే మళ్ళా స్వామి చెప్పించారు అన్నమాట. పుట్టపర్తి మహాక్షేత్రం అవుతుంది ఎప్పుడో చెప్పారు. ఒక వటవృక్షం స్టార్ట్ చేసి ఇది బుద్ధగయల వటవృక్షం అని స్వామి డిక్లేర్డ్ ఆల్ దీస్ ఎప్పుడో తన అవతార కార్యక్రమం ముందే చెప్పడం జరిగింది. ఆ విధంగా స్వామి చేసిన తర్వాత ఫస్ట్ టైం భారతదేశానికి వెలుపల ఒక వేరే దేశంలో సత్యసాయి పేరిట ప్రప్రథమంగా ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి నిర్వహించడానికి వీళ్ళకి అవకాశం ఇచ్చారు స్వామి. యాబియా దేశానికి విక్టర్ కాను గారికి, నాట్ ఏ సామాన్యుడు కాదు, కాను గారు. ప్లాట్ నెంబర్ 4420లో నిర్మితమై నిర్వహింపబడుతున్న సత్యసాయి విద్యాలయం. విద్యాలయం అంటే ఎలా నడుస్తుందో, స్వామి యొక్క బేసిక్ వాల్యూస్ అయిన సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు 5 మూలాధార మానవతా విలువలతో సుస్థిరంగా రూట్స్. ఆ విశ్వవిద్యాలయాలకు వేర్లు ఏమిటంటే సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు. అటువంటి వేళ్లతో వేలుగడ్డ బలంగా ఉంటే చెట్టు ఎలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎన్ని ఆటుపోట్లని తట్టుకుంటుంది. సో దిస్ ఈస్ ద ఫౌండేషన్. సో ఈ యొక్క పేరా చెప్పి నేను మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మేడం మీరు సబ్జెక్ట్ ముందు తీసుకెళ్ళండి. సాయిరామ్, అట్లాగే సాయిరామ్, స్వామి దయ. సాయిరామ్. సో 3 లక్ష్యాలు పెట్టారు, మనకు కూడా సంస్థలకు 3 లక్ష్యాలు లాగానే. ఇప్పుడు ఒకటి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, అండ్ నైతిక శ్రేష్టత, విద్య విషయ శ్రేష్టత. అది విద్య ఎందుకు నేర్చుకుంటున్నాము, విద్య వ్యాపారం కాదు. నిన్న ఎవరో చెప్పారు, యాక్చువల్ సరస్వతి నిలయాలు. స్వామి చూడండి, స్వామి దగ్గర ఏ స్కూల్ అయినా ముందు సరస్వతి దేవి ఉంటుంది. విద్యాలయం అంటే సరస్వతి దేవి. అటువంటి సరస్వతి దేవి వెళ్ళిపోయి ఇప్పుడు లక్ష్మీ నిలయాలు అవుతున్నాయి విద్యాలయాలు. పర్యావరణ సంబంధం చేస్తుంది. అది నాకు సంబంధం ఏంటంటే నేను చూడండి, చాలా మంది మా ఇంట్లో చెత్త చేసిపోయి పక్కన గోడ పక్కన రోడ్డు మీద పోస్తుంటారు అన్ని చోట్ల కూడా చెత్త కుండీలు ఉన్నా కానీ. పర్యావరణం చాలా ముఖ్యం కదండి. పర్యావరణ సమతుల్యత అంటుంటారు, నేచర్ ఈక్విలిబ్రియం. ఈ పర్యావరణ సమతుల్యత ఉంటే ఈ యొక్క కెలామిటీస్ తక్కువ ఉంటాయి. సో ఈక్విలిబ్రియం అంటే సమతుల్యత అన్నమాట. ఈ 3 అంశాలు కూడా వాళ్ళ బుక్లెట్స్లో, ప్రణాళికలో వాళ్ళు ఈ అంశాలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఈ 3 అంశాల మీద దే స్ట్రెస్ అనమాట. మనం చూడండి, పుట్టపర్తిలో అన్ని సబ్జెక్టులు ఉంటాయి మిగిలిన చోట. అప్పుడు వాళ్ళు సిబిఎస్ఈ ప్యాటర్న్ అయినా మిగిలిన సబ్జెక్టుతో పాటు ఇక హ్యూమన్ వాల్యూస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ విధంగా ఒక సత్యసాయి సంస్థల్లో విద్యారంగంలో ఉన్న నేను ఐఎమ్ నాట్ ఏ టీచర్. నేను టీచర్ కాకపోయినా మా నాన్నగారు టీచర్, మా బావగారు టీచర్, మా ఫ్యామిలీలో చాలా మంది టీచర్, మా మేడం టీచర్, వర్క్డ్ లెక్చరర్ ఆల్సో. సో దట్ ఈ స్వామి యొక్క ఫోల్డ్లో విద్యారంగం ఇప్పుడు ఇందులో చాలా మంది ఉన్నారు. డాక్టర్ ఇప్పుడు మాట్లాడే ఆవిడ, ఇప్పుడు నేను నా తర్వాత మాట్లాడే శ్రీమూర్తి, షీ వర్క్డ్ యాజ్. మనకి సత్సంగా చెప్పడానికి డాక్టర్ యశోద. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ సంబడి. వీళ్ళందరూ విద్యారంగంలో నిష్ణాతులు. సాయి ఆర్గనైజేషన్లో ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే విద్యారంగంలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకో, దే కెన్ డూ గుడ్ సర్వీస్. సో విద్యారంగంలో ఉన్నవాళ్ళు ఆర్గనైజేషన్లో ఉంటే చక్కగా వాళ్ళు చెప్పక్కర్లేదు, మేడం ఇది ఇది ఇదిరా మానవతా విలువరా, ఇది సత్యము, ఇది ధర్మం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళు చాకచక్యంగా విలువల్ని చక్కగా వాళ్ళకి రంగరించి వాళ్ళ యొక్క సబ్జెక్టులో చెప్పే అవకాశం ఉంటుంది. సో అటువంటి ఎంతోమంది నిష్ణాతులైన వారు ఈ యొక్క అహం సత్యబోధకాలో ఉన్నారు. టీచర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, బాల వికాస్ గురువులు ఉన్నారు. మరి ఎందుగా స్వామి పుట్టపర్తిలో తర్వాత ఒక
ఒక వేరే దేశంలో, మరి భారతదేశంలో ఇంకెక్కడ పెట్టదలుచుకోలేదు. ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం అంటే అది స్వామి సంకల్పం. వాళ్ళు అనుకున్న పాఠ్య ప్రణాళిక ప్రకారము వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫార్వర్డ్. నౌ డాక్టర్ శంకర సరస్వతి సిస్టర్ విల్ కంటిన్యూ. 501 para 2. సాయిరామ్. ఇప్పుడు సర్వదేవతా తీర్థ స్వరూపమైనటువంటి సాయి భగవాన్ యొక్క దివ్య చరణాలకు నమస్కరించుకుంటూ సాయిరామ్ అండి. ఇప్పటి వరకు మన గురువు గారు ఎమ్మెల్యే గారు విక్టర్ కాను దంపతులు మొత్తం త్యాగం చేశారు. ఆస్తినంతా త్యాగం చేసి వాళ్ళు స్వామి వారు చెప్పినటువంటి స్థలం పామోడ్జీ అనేటువంటి ఆ స్థలంలో అంటే విద్యాలయం కట్టడానికి ఎన్ని అవస్థలు పడ్డారో అనేటువంటి విషయం చాలా చక్కగా వర్ణించబడింది. అంటే సత్యం వైపు నడవాలి, సత్యంలోనే పట్టుదల ఉంది. ఆ పట్టుదల, ఆ క్రియాశీలత వాళ్ళలో ఉన్నాయి కాబట్టి ఆ విద్యాలయాన్ని స్థాపించగలిగారు. తర్వాత మన గురుగారు చెప్పారు 3 లక్ష్యాలతో ఈ విద్యాలయం స్థాపించబడింది. అదేమిటంటే ఆధ్యాత్మిక, నైతిక శ్రేష్టత. ఆధ్యాత్మిక విద్య తర్వాత ఈ లౌకిక విద్య రెండు కూడా స్వామివారు చెప్పారు. అంటే పక్షి ఎగరడానికి 2 రెక్కలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఒక వ్యక్తి సంఘంలో గౌరవం పొందాలి అంటే ఈ 2 విద్యలు కూడా చాలా అవసరం. అదేవిధంగా సైకిల్ నడపాలంటే 2 చక్రాలు ఉండాలి, ముందు చక్రం వెనక చక్రం, ఆ 2 కూడా అవసరం. అదేవిధంగా లౌకిక విద్య, ఆధ్యాత్మికత 2 కూడా ఉన్నప్పుడే ఆ వ్యక్తి సంఘంలో గౌరవించబడతా, ఆ సంఘానికి ఆ వ్యక్తి ఉపయోగపడతాడు కూడా. దానికే స్వామివారు ఈ 5 మానవతా విలువలు, అదే ఎడ్యుకేట్ అనమాట. ఎడ్యుకేట్ అంటే మనలో నిక్షిప్తంగా ఉన్నటువంటి విలువలు పైకి తీయడం అనమాట. పుట్టినప్పుడు మనం పసిపిల్లాడిని చూడండి, చక్కగా నవ్వుతాడు, అందరినీ చూసి నవ్వుతాడు. వాడికి ఏమీ తెలియదు. అందరిలో వాడికి ఏం కనిపిస్తుందంటే ఒక దైవత్వం కనిపిస్తుందేమో, ప్రేమ. వాడికి ప్రేమ తప్ప ఏం తెలియదు. ఎదిగే కొద్ది వాళ్ళు ఒక్కొక్క మానవతాలో క్షీణించిపోతుంది. అది పరిసర ప్రాంత నింటి ప్రభావం కావచ్చు, కుటుంబ ప్రభావం కావచ్చు, ఏ ప్రభావం అయినా సరే చివరికి వాడిదో అన్ని విలువలు కూడా మృగ్యమైపోతున్నాయి. ఈరోజు మృగ్యమైపోయి ఒక సంఘానికి ఒక శత్రువుగాను, ఒక బాధ్యతగా పరిణమిస్తున్నామట. కాబట్టే ఆ పుట్టినప్పుడు ఎటువంటి విలువలతో పుట్టాడో, ఎటువంటి మంచి గుణాలతో పుట్టాడో ఆ గుణాలు వాళ్ళలో ఉన్నాయి, నిక్షిప్తంగా ఉన్నాయి. ఆ గుణాలు నిక్షిప్తంగా ఉన్నటువంటి గుణాలని తమ్మి తీయడమే ఎడ్యుకేట్ అనమాట. అందువలన భగవాన్ బాబా వారు తెలుసు లోలాన లేకపోతే పామోడ్జీ ఎక్కడ విద్యాలయం స్థాపించాలని వారు వెళ్ళినప్పుడు, మిస్సెస్ గారు వెళ్ళినప్పుడు స్వామివారు పామోడ్జీనే స్థాపించమన్నారు. ఎందుకంటే అనుకూలాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఎమ్మెల్యే గారిని విశదీకరించారు. అయితే ఆ విషయానికి వస్తే ఆ విద్యాలయంలో మతం గురించి కూడా ఉంటుంది. వివిధ మతస్థులు ఉంటారు కదా, కాబట్టి ఆ విద్యాలయంలో ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏ విధంగా అయితే సత్యసాయి విశ్వవిద్యాలయం కానీ, విద్యాలయంలో కానీ, పుట్టపర్తిలో కానీ, బృందావనంలో కానీ, అనంతపురంలో కానీ ఏ ఒక్క మతానికి కూడా ప్రాధాన్యత లేదు. ప్రసాద్ నిలయంలో కూడా ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత లేదు. అన్ని మతాలు సమానమే. ఏ మతం వారు ఆయా పండుగలను జరుపుకుంటున్నారు ప్రసాద్ నిలయంలో, అంటే అది అందరికీ సంబంధించింది. అదే విధంగా ఈ పామోడ్జీలో స్థాపించినటువంటి విద్యాలయంలో కూడా అన్ని మతాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఏ ఒక్క సాంప్రదాయానికి పరిమితమైంది కాదు. అన్ని పద్ధతుల్లో కూడా ఆరాధన మార్గాలను స్వభావ స్వార్థరీత్యా ప్రామాణికమైన గాను సవ్యమైనవి గాను గుర్తించి అంగీకరిస్తుంది అనమాట. అన్ని కూడా మంచిగానే, దేనికి అపకారం కలగదు, ఎవరికి అపకారం కలగదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్నటువంటి విషయాలను గుర్తించి వర్తిస్తుంది అనమాట. వాటిని గౌరవిస్తుంది. అయినప్పటికీ కూడా శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య జీవితము, వారి దివ్య ప్రబోధన, వారి విద్యా సంస్థలు నిర్వహించడంలో వారి విశిష్ట శైలి ఈ విద్యాలయ నిర్వహణలో ప్రధానంగా మార్గదర్శకంగా, జీవశక్తిగా, స్ఫూర్తిగా. అంటే ఇప్పుడు ఈ విద్యాలయంలో స్వామివారి దివ్య జీవితం, వారి ప్రబోధలు మరియు తర్వాత స్వామివారు స్థాపించినటువంటి విద్యా సంస్థలలో నిర్వహిస్తున్నటువంటి పద్ధతులను కూడా వీళ్ళు అనుకరించి ఆచరిస్తున్నారు అన్నమాట. అయితే ఈ విద్యాలయంలో నిర్బంధం అనేది ఉండదు.
నిర్బంధం ఏదైనా చెప్పాలంటే ఇదే చెప్పాలి, ఈ మతం గురించి చెప్పాలి, ఈ విషయం చెప్పాలి, ఈ సంప్రదాయం గురించి చెప్పాలనేటువంటి నిర్బంధం అనేది ఏదీ లేదు. విద్యార్థులందరూ కూడా స్వతంత్రంగా వాళ్ళ యొక్క మత విధానాలను, సాంప్రదాయాలను, ప్రార్థనలను, వారి మతాల యొక్క ప్రబోధనలను చక్కగా వాళ్ళు అనుసరించవచ్చు. అలాగ అనుసరించడానికి కూడా ప్రోత్సాహం కూడా ఇస్తారన్నమాట. అట్ ది సేమ్ టైం స్వామి ఎప్పుడు చెప్తారు, నీ మతాన్ని నువ్వు గౌరవించు, అదే విధంగా ఇతర మతాల పట్ల కూడా నువ్వు గౌరవం చూపించు అని చెప్తా ఉంటారు స్వామి వారు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ పాఠశాలలో వారు స్థాపించినటువంటి కానూన్ దంపతులు స్థాపించినటువంటి ఈ పాఠశాలలో క్రైస్తవ, హిందూ, ఇస్లాం, బౌద్ధ మతాలకు సంబంధించిన ముఖ్య పండుగల పర్వదినాలు గుర్తిస్తారు. తర్వాత ఆ పండుగలను ఆచరిస్తారు. ఆ పండుగలకు సంబంధించినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ కానీ ఏవైనా కానీ మన ప్రశాంత నిలయాలు ఏ విధంగా నిర్వహిస్తే ఆ విధంగా నిర్వహించి ఆ స్వామివారి యొక్క మెసేజ్ని అందరికీ అందించడం అనేది ఈ విధంగా చేతల ద్వారా చూపిస్తున్నారు అన్నమాట. అదేవిధంగా సత్యసాయి సేవా సంస్థలు అన్నీ కూడా స్వయం ప్రపత్తి కలిగిన, అదే డీమ్డ్ యూనివర్సిటీ అంటారుగా, ప్రతిపత్తి కలిగినప్పటికీ కూడా, అటానమీ కలిగినప్పటికీ కూడా ప్రభుత్వ చట్టాలకి మాత్రం లోబడే పనిచేస్తాయి. ప్రభుత్వ చట్టానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా స్వామివారి సంస్థలు ఏవి కూడా వెళ్ళవు. అది భారతదేశంలో కావచ్చు, ఇతర దేశంలో కూడా. అదేవిధంగా ఇక్కడ స్థాపించినటువంటి పామర్జీలో స్థాపించినటువంటి ఆ స్కూల్ కూడా కొన్ని సర్టిఫికెట్స్ లోబడి, ఆ సర్టిఫికెట్స్ యోగ్యతా పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రాలకు అనుగుణంగానే ఈ పాఠశాల నిర్వహించబడుతుంది. ఈ రకమైనటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులు పనిచేయాలంటే వాళ్ళు కూడా ఈ విషయాలని ఆమోదించాలి, సమ్మతించాలి, అంగీకరించాలి. ఆ తర్వాత అంగీకరించే వాళ్ళు సంతకం కూడా చేయాలి. ఏంటంటే సంతకం చేయకుండా ఉంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక మతస్థురాలు అనుకోండి, నా మతాన్నే నేను ప్రాతిపదిగా తీసుకుని ప్రవర్తించను అనేటువంటి సంతకం పెట్టాలన్నమాట. అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాను, అన్ని సాంప్రదాయాల్ని, సంస్కృతిని సమానంగా గౌరవిస్తాను అనేటువంటి సంతకం కూడా మనం పెట్టాలి అందులో జాయిన్ అవ్వాలంటే, ఉద్యోగం చేయాలంటే. ఈ విధాన వివరణ ప్రకటన పత్రంలో ఏ అంశం పట్ల ఎలాంటి అభ్యంతరాలు కానీ, ప్రతికూలమైన విరుద్ధ వాక్యాలు కానీ ఎవ్వరూ వ్యక్తం చేయలేదు. ఎలాంటి అభ్యంతరాలు కూడా ఉండవు. ఆపోజిట్ అంటే విరుద్ధ వాక్యాలు కూడా ఎవరు చేయరు. అసలు ఇదే ఒక పెద్ద అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే జాంబియా ఒక ఆఫ్రికన్ దేశంలో ఇటువంటి సర్వమత సమ్మతమైనటువంటి ఒక విద్యాలయాన్ని స్థాపించడం అనేది పెద్ద అద్భుతం అనమాట. ఎందుకంటే జాంబియా క్రైస్తవ దేశంగా అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ స్కూలు తెరవటం, ఆ ప్రకటన చేయడం రెండు ఒకసారి జరిగినాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి కూడా కానీ, ప్రజల నుండి కానీ, ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి వ్యతిరేకత కూడా ఈ స్కూలు అనేది పొందలేదు. అంటే ఇది కేవలం స్వామివారి కరుణ కటాక్ష వీక్షణ తప్ప మరి ఒకటి ఏమీ కాదు. అది స్వామివారి అద్భుత చర్య. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గుర్తించుకోవాలంటున్నారు. ఏమిటంటే శ్రీ సత్యసాయి అన్న పేరే రూపుదాల్చిన దివ్యత్వం కదా, ఆ పేరే ఒక అద్భుతం కదా. కాబట్టి మనము నిర్భయంగా, ప్రేమతో, భక్తిపూర్వకంగా ఆ నామాన్ని ఉపయోగించినప్పుడల్లా ఆ నామాన్ని అనుసరిస్తూనే విజయం కలగటం తథ్యము, సహజము కదా. అంటే మనం ఇప్పుడు స్వామివారు చెప్పినటువంటి 5 మానవతా విలువలు, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఉన్నాయి కదా, ఆ 3 కూడా ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. స్వామి చెప్తున్నారు ఏమనంటే, సత్యం అంటే ఏమిటంటే ప్రేమను మన మాటల్లో వ్యక్తీకరించడమే సత్యం. ధర్మం అంటే మనలో ఉన్నటువంటి ప్రేమను చేతలలో, మన క్రియలలో చూపించడమే ధర్మం. అదేవిధంగా శాంతి అంటే మన ఆలోచన విధానాల్లో ప్రేమ ఉండాలన్నమాట. అంటే ఇతరుల్ని బాధించేటువంటి మాటలు పలకకుండా ఉండడమే ఆ ప్రేమతో పలకకుండా ఉండాలన్నమాట. అదే శాంతి. వాళ్ళలో శాంతి, మనలో కూడా శాంతి. ఎవరైనా కొంచెం కష్టం కలిగించే మాట మాట్లాడితేనండి మన మనసు ఎంత కొట్టుకుంటుందో, ఎందుకు అంత కొట్టుకుంటుందో, మన శాంతి కాముకలం కాబట్టి ఒక్కొక్కసారి అనుకోకుండా కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది.
కానీ తర్వాత మనసు ఎంతో పీకుతుంది అనమాట. అంటే మన దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటే మన శాంతి కాపాడుకోవడం, కానీ పరిస్థితుల ప్రభావం ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది, ఆ విధంగా చేయాల్సి వస్తుంది అనేటువంటి బాధ కలిగి స్వామితో చెప్పుకుంటాను నేను అప్పుడప్పుడు అనమాట, ఈ విధంగా నేను ప్రవర్తించానని. సో శాంతి అనేది మన ఆలోచనలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తీకరించడం. అదే విధంగా అహింస అంటే మనం అందరినీ కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి అనమాట, అవగాహన చేసుకోవాలి. అంటే అన్నిట్లో కూడా ఈ ప్రేమ అనేది ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే పూలమాల ఉంటుంది కదా, దండ కడతాం, అనేక రకాల పూలు వేసే కదంబ మాల అంటాం. అందులో దారం మనకు కనపడదు, అందమైన పూలు మాత్రం కనబడతాయి, మాల మాత్రం కనబడుతుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ దారం వాటిని అన్నిటిని బంధించిస్తుంది అనమాట. అదేవిధంగా ప్రేమ అనేటువంటి దారం ఈ మిగిలినటువంటి 4 విలువల్ని కూడా బంధించి ప్రకటితం చేస్తుంది అనమాట. అదే ఆ విధంగా ఉంటుంది. ఇవే మానవతా విలువ. తర్వాత అండి ప్రతి మానవతా విలువకి కూడా ఉప విలువలు ఉంటాయండి. ఏంటంటే సత్యం తీసుకుందాం అండి. సత్యం మానవతా విలువలో ప్రథమంగా చెప్తున్నాం కదా మనం. దానికి ఉప విలువలు ఉంటాయి. ఉప విలువలు అంటే ఈ సత్యం అనేది పాటించాలి అంటే దానికి తత్సంబంధిత ఉప విలువ ఉంటుంది. ఉప అంటే సబ్ వాల్యూ అనుకోవచ్చు. ఏమిటంటే ఒకటి మంచినే పలకాలి, మంచిని చెప్పాలి, పట్టుదల ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి, నిజాయితీ ఉండాలి, అసలు కపటం లేకుండా నిష్కపటంగా ప్రవర్తించాలి, ఎల్లప్పుడూ కూడా సత్య నిరతిని మనం అవలంబించాలి. ఇవి ఉప విలువలు. ప్రతి ఉప విలువకు కూడా ఒక్కొక్క కథ మనం చెప్పుకోవచ్చు. సమయాభావంలో నేను చెప్పటం లేదు, ఎప్పుడైనా అవకాశం ఇస్తే ఉప విలువలకు సంబంధించిన కథలు కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, మన ఎమ్మెల్యన్ గారి అనుమతితో, కోటేశ్వర గారి అనుమతితో. ఓకే. తర్వాత ధర్మం ఉంది. ధర్మానికి కూడా కొన్ని ఉప విలువలు ఉన్నాయండి. అవేంటంటే పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, పరిసరాలని 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే పర్యావరణ సంబంధిత శ్రేష్టత అన్నారు. పర్యావరణ సంబంధిత శ్రేష్టత అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యానికి దేహశుద్ధి అవసరం, మానసిక ఆరోగ్యానికి మౌనం అవసరం. అంచేత ఈ 2 కూడా అవసరం అని చెప్పి మనకి తెలుస్తుంది. కాబట్టి ఇది ధర్మం, మన ధర్మం. మనం పరిశుభ్రంగా ఉండాలి, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఏకాగ్రత, మనం ఏకాగ్రతతో పని చేయాలి, ఏకాగ్రతతో ఆలోచన చేయాలి, ఆ ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ధర్మం ఏంటంటే కృతజ్ఞత చెప్పాలండి. ఏదైనా సరే ఎవరితోన్నా సరే కాస్త ప్రయోజనం పొందితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మన ధర్మం. స్వామివారు ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తారండి. ఎందుకంటే ఒకసారి ఒక భక్తుడు మరో భక్తుడు వాళ్ళని ఏదో ఉపకారం పొందేట్టుగా స్వామి చేశారు. చేయటం వలన తర్వాత వాళ్ళిద్దరికి కూడా ఒకేసారి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అన్నారు, చూడు నువ్వు ఇంత ప్రయోజనం పొందావు కదా, ఆ ప్రయోజనం పొందడానికి కారణం ఎవరు అనుకున్నావు, ఈ భక్తుడు అని చెప్పి ఇంకో భక్తుని చూపించి, కాబట్టి ఇప్పుడు అతని కృతజ్ఞత చెప్పని చెప్పి అతనితో థ్యాంక్స్ చెప్పించారు అనమాట. కాబట్టి మనం ఎవరి దగ్గరైనా సరే చిన్న ఉపకారం పొందితే మనం ఖచ్చితంగా కృతజ్ఞతా భావంతో ఉండాలి, కృతజ్ఞతలు తెలియచేసుకోవాలండి. తర్వాత ఏమో తల్లిదండ్రుల్ని గురువుల మనం గౌరవం. ఇప్పుడు ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని అనుకున్నా వెరీ సాడ్ టు నోట్ అండ్ టెల్ దట్ సినిమాలో కూడా నన్ను అడిగి తల్లిదండ్రులు కన్నారన్న అది బాగా వైరల్ అయిపోయి పిల్లలు ఈ విధంగా క్వశ్చన్స్ కూడా చేస్తున్నారు తల్లిదండ్రుల్ని. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. మనకి జన్మనివ్వడమే పెద్ద వరం అనమాట. వాళ్ళు ఎంత కష్టపడి మనకి జన్మనిచ్చారు, ఎంత కష్టపడి మనల్ని పెంచారు, వాళ్ళు ఎన్ని త్యాగం చేసి మనం చేస్తే మనం ఈ రోజు ఈ విధంగా ఉన్నాం అనేది ప్రతి క్షణం కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ గుర్తుపెట్టి వాళ్ళు బ్రతికున్న స్వర్గస్థులైనా కానీ వాళ్ళు నిత్యం కూడా మనం స్మరించుకుంటే వాళ్ళ కృతజ్ఞత తెలియచేసుకోవాలి మానవ జన్మ ఎత్తినందుకు. తర్వాత ఇంకొక ధర్మం యొక్క ఉపయోగం ఏంటంటే క్రమశిక్షణతో మనం జీవితాన్ని గడపాలి. తర్వాత కాలం ఏమంటే ఏంటంటే టైం ప్రకారం మనం అన్ని చేసుకోవాలన్నమాట. ఉదయం చేయాల్సిన సాయంకాలం చేసిన ఉదయం అట్లా చేయొద్దు. కాల నియమాన్ని మనం పాటించాలి. ఎప్పుడు ఏ క్షణాలు ఏ పని చేయాలో ఆ పని చేయాలన్నమాట. ఇది ధర్మం యొక్క ఉప విలువలు అనమాట. అలాగే శాంతికి కూడా కొన్ని ఉప విలువలు ఉన్నాయండి. ఇంకా సమయాభావం కాబట్టి చెప్పనా వద్దా అని ఆలోచిస్తున్నాను. సరే, శాంతికి ఉప విలువలు అంటే సమర్పణ. మనం ఎప్పుడైతే సమర్పణ భావంతో
మన కర్తవ్య కర్మలను ఆచరిస్తామో అన్ని కూడా భగవద్గీతకే సమర్పణ. అంటే ప్రతి కార్యం, అది ఆఫీస్ కార్యం కావచ్చు, ఇంట్లో కార్యం కావచ్చు, సేవ కావచ్చు, ఏదైనా సరే ఇదంతా స్వామి నువ్వు ఇచ్చిందే, నీ గురించే నేను చేస్తున్నాను, నువ్వు నాకు ఈ అవకాశం ఇచ్చావు కాబట్టి ఇది చేస్తున్నాను అనేటువంటి సమర్పణ భావంతో చేస్తే మన మనస్సుకి శాంతి, అందరికీ కూడా శాంతి కలుగుతుంది. అదే విధంగా అతి ముఖ్యమైనది క్షమాగుణం అనేది ఉండాలి. ఈ సంవత్సరం ఏంటంటే ఇచ్చుట క్షమించుట అనేది ఒకటి ఆంధ్రాలో పెట్టుకున్నారు. అదేంటంటే ఈ సంవత్సరం స్వామివారి ఆరాధనోత్సవానికి ఇచ్చుట క్షమించుట అనేది మన దగ్గర ఉన్నది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అవసరం కలిగిన వాళ్ళకి. అదే విధంగా మన ఎవరన్నా కొంచెం అపరాధం చేసిన, అపరాధం అంటే ఇన్ ది సెన్స్ ఏదైనా కొంచెం కఠినంగా మాట్లాడినా ఇంకేవో ఉంటాయి కదా అనుకోకుండా, అటువంటి వాళ్ళందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా క్షమించాలి. మనం ఎప్పుడైతే క్షమిస్తామో భగవంతుడు మనని కూడా క్షమిస్తాడు. మనం కూడా మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తామండి. కాబట్టి మన ఇతరులను క్షమిస్తే భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని క్షమిస్తాడు అనమాట. అదే విధంగా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఇతరులకు కూడా సంతోషం కలిగించాలి, ఓర్పు సహనం కలిగి ఉండాలన్నమాట. తర్వాత అందరికీ కూడా మనం విలువ ఇవ్వాలి. అంటే వాళ్ళ యొక్క ప్రాధాన్యత, ఒక ముష్టివాడిని తీసేయకూడదు, వాళ్ళలో కూడా ఒక మంచితనం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక మంచితనం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. స్వామివారు ఏ విలువ లేకుండా ఏ వస్తువుని ఏ ప్రాణిని సృజించరు. కాబట్టి ప్రతి ప్రాణిలో కూడా ఏదో ఒక విలువ, ఏదో ఒక అవసరం ఉంటుంది. పాముల విషయం కూడా మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుందండి. కాబట్టి ప్రతి తేలు విషయం కూడా అంచేత మన ప్రతిదీ కూడా విలువని ఇవ్వాలన్నమాట స్వామి భగవంతుని సృష్టికి. తర్వాత నెక్స్ట్ విలువ ఏంటంటే ప్రేమ. ప్రేమ ఎలా తెలుస్తుంది అంటే, ఎలా వ్యక్తం చేస్తుంటే మన స్నేహం అండి, త్యాగం. ప్రేమ ఉంటేనే మనం ఏదైనా ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేమండి. ప్రేమ లేకపోతే ఎట్లా ఇస్తా అంటే వీడికి ఇచ్చేది ఏంటి అనుకుంటా అనమాట. ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి మీద, లేకపోతే ఆ సంస్థ మీద, ఆ పని మీద ప్రేమ ఉంటుందో అప్పుడు మన సమయాన్ని, మన శక్తిని, తర్వాత మనలో దగ్గర ఉండేటువంటి కొంత పైకాని, ఇప్పుడు మనం గురువు గారు చెప్పారు వారికి పెన్షన్ 7,000 ఎంతో వచ్చినప్పుడు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో చేశానని చెప్తున్నారు. అట్లాగే మనం కూడా మనలో కూడా కొంతమంది చేసే ఉంటాము. ఆ అవకాశం వస్తే మనం కూడా చెప్పుకోవచ్చు. సో త్యాగం అనేది చాలా అవసరం. అది డబ్బు రూపంలోనే కాదు, కాల రూపంలో, శక్తి రూపంలో కూడా. మనీ, మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్, ఈ 3 M's చాలా అవసరం అనమాట. అది త్యాగం చేయాలి. తర్వాత స్వామి యొక్క సృష్టి పైన మనకి దయ కలదు, సర్వభూత దయ అంట అనమాట. అలాగే ప్రేమ ఉంటేనే మనం ఇతరులకి ఉపకారం చేస్తాం, పరోపకారం, ఉపకారం. పర అంటే పరమాత్మ ఎడల మనం సేవ చేయడమే పరోపకారం అనమాట. తర్వాత సానుభూతి అంటే సహ అనుభూతి అంటే ఇప్పుడు ఎవరికైనా కష్టం వస్తే, అయ్యో ఆ కష్టమే నాకు వస్తే నేను ఎట్లా ప్రవర్తిస్తాను అని అనుకుని అదే ఇంగ్లీష్ ఒక సామెత ఉంది, యు కీప్ యువర్ ఫీట్ ఇన్ ది షూస్ ఆఫ్ అదర్స్ అని. అంటే ఏంటి, సానుభూతి అనమాట. ఆ కష్టం నాకు వస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక భావం కలిగి వాళ్ళతో ఐడెంటిఫై అయ్యి వాళ్ళని చాలా ఓదార్చడం, లేకపోతే వాళ్ళ కష్టాన్ని తొలగించడానికి మనం ప్రయత్నం చేయడం, అదే సానుభూతి అండి. ఇటువంటి విలువలేమో ప్రేమ అనమాట. ఇతరులు చెప్పింది కూడా మనం అంగీకరించాలన్నమాట, అది కూడా ప్రేమలో లక్షణం. 5వది ఏంటంటే అహింస అంటే ఇప్పుడు హింస చేయకూడదు ఎవరికి కూడా. ఒక పర్యాయం సమ్మర్ కోర్స్ జరుగుతున్నప్పుడు గీతామోహన్ వాళ్ళ స్నేహితురాలు డిస్కషన్ చేస్తూ ఒక లాన్ లో కూర్చుని ఏం చేస్తున్నారంటే గీతామోహన్ డిస్కస్ చేస్తూనే తనకు తెలియకుండా ఆ గడ్డి పీకేస్తుంది అనమాట. కొంతమంది చూడండి ఏదైనా పని చేసి తెలియకుండానే జుట్టు పీక్కుంటారు, లేకపోతే కండ్రపురం పీక్కుంటారు, ఏవో అట్లా చేస్తున్నారు, వస్త్రం నలుపుకుంటారు, లేదా చేతులు నలుపుకుంటారు. ఇవన్నీ ఏంటంటే హ్యాబిట్స్ కాదు కానీ ఒకలాంటి ప్రవర్తన అనమాట, వాళ్ళు తెలియకుండా జరిగిపోతుంది. ఆ విధంగా ఆ గీతామోహన్ ఆ గడ్డంతా పీకేసిందంట. పీకేస్తుంటే తర్వాత స్వామివారు అక్కడికి వచ్చారు. వచ్చి అడిగారు ఇదంతా ఏంటన్నారు అని. అప్పుడు ఆమె చాలా ఫీల్ అయింది అనమాట. చూడు ఆ విధంగా చేయకూడదు, అది దానికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత గులాబ్ పూని వారి దగ్గరికి వెళ్తే అది వికసించడం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. అంటే ప్రేమ మనం ఇంటి వృక్షాల మీద, మొక్కల మీద, అన్నిటి మీద చూపించాలి. అన్నిట్లో కూడా ప్రాణం ఉంటుంది అనమాట. అదే విధంగా ఒక పర్యాయం స్వామివారి చేతుల వాళ్ళు కింద పడిపోతే ఒక అబ్బాయి గట్టిగా పట్టుకుని తీశాడంట. తీసుకుంటే అప్పుడు స్వామి అన్నారు,
అరే నువ్వు ఎందుకు అంత గట్టిగా పట్టుకుని నీ చేయి గట్టిగా పట్టుకుంటే నీకు ఎట్లా నొప్పేస్తుంది, దానికి కూడా నొప్పేస్తుంది, దాంట్లో కూడా ప్రాణం ఉందిరా చేతుల వాళ్ళకి అని చెప్పారనమాట. సో ప్రకృతిని సంరక్షించుకోవాలి, మనం సృష్టించుకుంటే ప్రతి వస్తువును కూడా ఆ ఇదేంటి ప్రేమించాలి, గౌరవించాలి. అదే చూడండి స్వామివారు ఇంకొక ఉదాహరణ, స్వామివారు ధర్మక్షేత్రంలో చీరలు పంచుతుంటే ఒక చీర ఏడ్చింది, తడిసిపోయింది, ఎందుకంటే అది ఏడుస్తుందని చెప్పారు అనమాట. అంటే ప్రతి వస్తువు కూడా పాపం ఒక ఫీలింగ్ ఉంటుంది అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలన్నమాట. అది అహింస. అదేవిధంగా ఇతరుల శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా అండి ఆహారం భలే వృధా చేస్తామండి. ఒక సర్వే ప్రకారం ఏమిటంటే వివాహ సమయాల్లో ఎన్నో 75% ద ఫుడ్ ఈజ్ వేస్టెడ్ అండి వివాహ సమయాల్లో. ఎందుకంటే అన్ని వడ్డించి వెళ్ళిపోతారు, అందులో కొన్ని పడవు, కొన్ని తింటారు, కొన్ని తినరు, అవి ఏమి అడగకుండా వడ్డించి పడేస్తారు అనమాట. అవన్నీ కూడా ఆకుల్లో ఉంటాయి. అదంతా కూడా ఉంటేనంటే 75% ఆ పేదవాళ్ళకి ఆహారం దొరుకుతుందని ఒక సర్వే నివేదనలో నేను చదవడం జరిగింది. అంచేత ఆహారం మాత్రం వృధా చేయకూడదు, అది మహాపాపం అండి. ఒక ఒక అబ్బాయి, ఈ కథ ఐ థింక్ ఇందులోనే చదివాను, లేకపోతే నేను మన వాట్సాప్ లో చదివాను, జ్ఞాపకం లేదు కానీ స్కూల్కి వెళ్ళేటువంటి ఒక అబ్బాయి భోజనం చేస్తూ లంచ్ టైంలో ఒక మెతుకు కింద పడినా తీసుకుని తినేవాడు. ఆ క్యారియర్కి తను తెచ్చుకున్న క్యారియర్కి ఒక మెతుకు అంటుకున్నా తినేవాడంట. అదేమో తోటి పిల్లలేమో కొంచెం గేలిగా చూసేవారు, ఒక మెతుకు కూడా వీడు వదలకుండా తింటున్నాడని. గేలి చేసిన తర్వాత ఒకసారి అడిగారు ఒక కుర్రాడు, ఏరా నువ్వు ఎందుకురా ఒక మెతుకు కూడా వదలకుండా అంత ఇదిగా తింటావు అని అంటే, అప్పుడు చెప్పాడు, ఒక మెతుకు పండించడానికి ఎంతో రైతు కష్టపడతాడు, ఎంతో త్యాగం చేస్తాడు, పాములు కొడతాయి, తేళ్లు కొడతాయి, నడుము వంచి పని చేస్తాడు ఆ ఒక్క మెతుకు, ఆ ఒక్క బియ్యం గింజ రావడానికి. నేనేమి చేయకుండా ఆ బియ్యం గింజ నా దగ్గరికి వచ్చి ఎంతో గౌరవంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలని నాకు చిన్న కుర్రాడు చెప్పాడు. అంతేకాదు ఈ మెతుకులు రావడానికి మా నాన్నగారు రాత్రి పగళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, అంచేత మా నాన్నగారి కష్టం నాకు గుర్తొస్తుంది అని అన్నం తినేటప్పుడు, అంచేత నేను వృధా చేయనని చెప్పాడు అనమాట. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు, మనం ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటాం, పడేయకూడదు. అది పిల్లలకి మనం చిన్నప్పుడే బాల వికాసాలు చెప్పాలా చేయాలన్నమాట. ఆహారం చాలా జాగ్రత్తగా మనం కావాల్సినంతే పెట్టించుకోవాలి, అంతేగాని ఒక్క మెతుకు కూడా పడేయకుండా తినడం నేర్చుకోవాలన్నమాట. తర్వాత కాలమును ధనమును కూడా వృధా చేయకూడదండి. ఊరికే కొంతమంది టైం పాస్ అంటారు అనమాట, టైం పాస్ అని ఏమి తోచకపోతే బజారు పోతుంటారు, అబ్బా ఇంట్లో ఏం తోచట్లేదండి కాస్త మార్కెటింగ్ పోదామండి, షాపింగ్, అది ఏమిటో షాపింగ్ నాకు అర్థం కాదు. ఇట్లాంటి ఆ విధంగా టైం వేస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను వయసులో పెద్దదాని బట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చు, కానీ కాలాన్ని వృధా చేయకుండా మనం చూసుకోవాలి. టీవీ అనవసరం ప్రోగ్రాలు చూడడం ఇవన్నీ కూడా వృధా అనమాట. ధనమును కూడా ఏమి తోచగా ఏదో కొంటూ ఉంటారు, ధనం ఎక్కువగా ఉంటాయి, అది కూడా చేయకూడదు. అన్నిటిని మించి మనం దేశాన్ని ప్రేమించాలండి. ఇప్పుడేమో యుద్ధం జరుగుతుంది, యుద్ధ ప్రవాహం వల్ల చూడండి, నిన్న మొన్న మన వాట్సాప్ లో ఒక చూశానండి, పాపం పిల్లలు ఎంత రోధిస్తున్నారండి, ఎంత పాపం ఏడ్చేస్తున్నారో వాళ్ళు ఆ దెబ్బలకి. అది మనసు వికలం అయిపోయింది నాకు, ఎందుకు ఈ యుద్ధం, ఎవరి కోసం ఈ యుద్ధం అని అనిపించింది అనమాట. కాబట్టి వాళ్ళందరి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను మాకు ఒక మీటింగ్ జరిగింది, మా డిపి గారు చెప్పారంటే ప్రతిరోజు కూడా మీరు 11 సార్లు సమస్త లోక సుఖినో భవంతని, లోకా సమస్త సుఖినో భవంతు 11 సార్లు చెప్పండి అమ్మా. చెప్తే ఏంటంటే కాస్త యుద్ధం శాంతిస్తుంది, ఆ లోకంతో శుభంగా ఉంటుంది. ఇంతమంది ప్రార్థన చేస్తే సమస్త లోక సుఖినో భవంతని ఆ యుద్ధ విరమణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అంతా భగవంతుని మనం ఆ విధంగా ప్రార్థిస్తే, ఈ విధంగా ఈ 5 మానవతా విలువలు కూడా మన సత్యసాయి విద్యా విధానంలో ఉన్నాయండి. ఐ థింక్ కోటేశ్వర గారు నాకు ఇచ్చిన సమయం అయిపోయింది అనుకుంటా. సాయిరాం చదవమంటారా? ఓకేనండి. ఈ విధంగా ఈ 5 మానవతా విలువలు కూడా సత్యసాయి విద్యాలయంలో కేజీ నుంచి పీజీ వరకు కూడా పాటించడం జరుగుతుంది అనమాట. విలువ అని చెప్పరు కానీ పాఠ్య గ్రంథం చెప్పేటప్పుడే, అంశం చెప్పేటప్పుడే ఈ విలువలను చొప్పించి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత అప్పటి వరకు మందకొడిని పేజీ నెంబర్ 502 చదువుతున్నానండి. అప్పటి వరకు మందకొడిగా ఎలాంటి చురుకైన సందడి లేకుండా స్తబ్దుగా ముద్దుగా నిద్రించినట్టు చిన్ని పట్టణం అయినటువంటి పామోర్జీలో 1992వ సంవత్సరం జనవరిలో ఈ సత్యసాయి విద్యాలయం ప్రారంభింపబడిన తర్వాత ఇక చూడాలి. ఇప్పుడు ఆ పట్టణ కార్యకలాపాలు బాగా చురుకుగా పెరిగిపోయి
ఎప్పుడు సందడిగా కళకళలాడుతూ పెరిగిన కార్యకలాపాలకు తగ్గట్లుగానే ప్రైవేటు మరియు ప్రభుత్వ రవాణా సంస్థల బస్సుల సౌకర్యాలు కూడా పెరిగిపోయాయి. చూడండి, మొదట ఆ, స్కూల్ పెడదామంటే అక్కడ రవాణా సౌకర్యం లేదు, రోడ్లు కరెక్ట్ గా లేవు, పిల్లలకి సెక్యూరిటీ లేదు. ఈ ప్రాతిపదికన పామర్జీలో స్కూల్ పెట్టకూడదు అనుకున్నారు, కానీ స్వామి దగ్గరికి వెళ్ళేసరికి పామర్జీలోనే పెట్టమన్నారు. ఎందుకు పెట్టమన్నారు? ఆ సంస్థ ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి. సో ఎప్పుడైతే సత్యసాయి స్కూల్ స్థాపించబడిందో మొత్తం ఆ ఎన్విరాన్మెంటే మారిపోయింది అనమాట. ఎట్లా మారిపోయింది అంటే సౌకర్యాలన్నీ పెరిగాయి, పిల్లలకి సెక్యూరిటీ ఉంది, ప్రైవేటు తర్వాత ప్రభుత్వ రవాణా సంస్థలు ఏంటి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలు కలిగించారు, తర్వాత గృహ వసతులు బాగా పెరిగాయి, తర్వాత విద్యుత్ సరఫరా మెరుగైంది. ఈ విధంగా మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ అంటే అదే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అంటారు కదా. ఆ బ్యాలెన్స్డ్ ఓవరాల్ డెవలప్మెంట్ కి కారణం ఏమిటంటే ఈ సత్యసాయి విద్యాలయం స్థాపనే ఆ పర్టికులర్ ప్రదేశం పామర్జీలో. తర్వాత 1997 జూలైలో పామర్జీలో శ్రీ సత్యసాయి విద్యాలయాన్ని మొదటిసారిగా సందర్శిస్తున్న అప్పటి జాంబియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ FGT చిలుబా గారు ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు గమనించవలసింది. 1997లో ఈయన రిపబ్లిక్ అధ్యక్షుడు అయినటువంటి GT చిలుబా అనేటువంటి వారు వచ్చి కొన్ని ప్రశంసా వాక్యాలు చెప్పారనమాట. అవేమిటంటే మన తెలుగులోకి అనువదించబడి ప్రింట్ అయిందండి. ఏంటంటే, ఇంత మంచి, నేను కోట్ చేస్తున్నా, ఇంత మంచి పాఠశాలను పామోర్జీ వంటి ఈ దూర ప్రాంతంలో ఎందుకు నిర్మించారా అని నేను ఎప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఈ పాఠశాల రాకతో ఈ ఊరే మెరుగులు దిద్దుకొని ప్రకాశంతో వెలిగిపోతుంది. అదే కదా పుట్టపర్తి చూడండి, ఒక చిన్న గ్రామం. ఎప్పుడైతే స్వామివారు చిన్ని పాఠశాల కట్టించి కొంచెం చిన్ని నీటి వసతి కలిగించి చిన్ని వైద్యాలయాన్ని స్థాపించిన తర్వాత ఇప్పుడు అది ఇంటర్నేషనల్ సెంటర్ అయిపోయింది. అన్నిటికీ కూడా విద్యకి, వైద్యానికి, ఆధ్యాత్మిక విద్యకి, మొత్తానికి స్పిరిచువాలిటీ అన్నిటికీ కూడా ఇంటర్నేషనల్ సెంటర్ అయిపోయింది. సో ఆ విధంగా ఈయన అనుకున్నారు ఎందుకు ఇక్కడ స్థాపించారని. దాన్ని ఏమంటారంటే లీడర్ అన్నమాట. ఆ పర్టికులర్ పాఠశాల ఈజ్ ద లీడర్ దట్ స్ప్రెడ్స్ ద అదర్ డెవలప్మెంట్స్ అనమాట. బ్యాలెన్స్ డెవలప్మెంట్ కి దారి చూపింది. ఆఫ్రికాలోని ప్రథమ స్థాయి విద్యార్థులు ఎక్కడి వారై ఉంటారు? పాఠశాల నిర్మాణ పనులు ముందుకు సాగుతుండగానే ఈ ప్రశ్న మా మనస్సులను ఆక్రమించి ఉండేది. ఆ పాఠశాల ప్రాథమిక విద్యా విభాగంలో ఏ మాత్రం సమస్య లేదని మేము కనుగొనగలం. ఈ పాఠశాల స్థాపిస్తే అసలు ఎవరు వస్తారు ఇక్కడికి, ఎవరు చదువుతారు, ఎవరు ఉంటారు, ఎట్లా జరుగుతుందని చెప్పి వీరంతా ప్రభుత్వం వారు అనుమానించారనమాట. కానీ వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఈ పాఠశాల ప్రాథమిక స్థాయిలో ఎటువంటి సమస్య లేదు, ఆ చక్కగా విద్య సాగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఏదో ఒక రూపంలో విద్యను అభ్యసించడానికి అత్యంత అవసరం ఉన్నవారు, చదువుకునేందుకు ఎలాంటి ఇతర అవకాశాలు గత్యంతరము లేని వారు, ప్రాథమిక విద్యా తరగతుల్లో చేరతగ్గ వయసు వారు అనేక మంది చిన్నపిల్లలు స్థానికంగా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. అంటే చూడండి, కొంతమందే చదువుకోగలరు. ఇప్పుడు ఇందాక మన ఎమ్మెల్యే గురుగారు చెప్పారు ఏమనంటే కేవలం ఒక 5% ప్రజలే రిచ్, తర్వాత 41 మధ్య, తర్వాత 51% పేదవారని. మరి ఇట్లాంటి తారతమ్యం గలవారు ఎట్లా చదువుకుంటారు? చదువుకోలేరు కదా. కానీ అందరికీ కూడా అవకాశం ఇస్తోంది అనమాట ఈ ప్రాథమిక విద్యాలయం. అంచేత అందరూ కూడా అన్ని తరగతులకు సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు అందరూ కూడా ఇందులో చేరి చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. మాకు వచ్చిన ఒక సమస్య ఏంటంటే ఆ పిల్లల్లో ఎవరికి ప్రాథమిక తరగతిలో చేరే ముందు కావలసిన ప్రీ స్కూల్ శిక్షణ పొందిన అనుభవం ఏమాత్రము లేదు. చూడండి, ఎప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే ప్రీ స్కూల్ అని ముందు పిల్లల్ని పాప 3 ఏట్లోనే వాడికి ఏమీ తెలియకుండా అందరూ పడేస్తున్నారు. అంటే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో దేవుడికి తెలియాలి వేస్తున్నారు. కానీ పాప వీళ్ళకి ప్రీ స్కూల్ శిక్షణ అనేది ఏమీ లేదనమాట. అందువలన మేము ప్రప్రథమంగా చుట్టుపక్కల పట్టణ వాటికల పిల్లలలో నుండి పాఠశాల మొదటి తరగతిలోనికి చేర్చుకుని విద్యార్థులను ఎంపిక చేసింది మాత్రం కేవలం వారి దేహారోగ్య వయో అర్హత ఆధారంగా మాత్రమే. కానీ ప్రీ స్కూల్ అనుభవం లేదు కదా, అంచేత
పక్క పాఠశాలలో చదివినటువంటి వాళ్ళని వీళ్ళు చేర్చుకోవడం జరిగింది. ఏ బేసిస్ అంటే దేహారం, సిక్కుగా ఉన్న రోగగ్రస్తుడైన మిగిలిన వాడికి కూడా అనారోగ్యాలు వస్తాయి కదా, స్ప్రెడ్ అవుతుంది కదా, అందుకని దేహం ఆరోగ్యంగా ఉండాలి, వయసు కూడా ఆ క్లాస్కి తగినటువంటి వయసు. 5 సంవత్సరాలు అయితే 1వ తరగతి, 6వ సంవత్సరం అయితే 2 అట్లా అనమాట. ఆధారంగా ఉంటుంది అంటే హెల్త్ ప్లస్ ఏజ్ బేసిస్ మీద వాళ్ళు పిల్లల్ని ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. కానీ మాధ్యమిక విద్యా విభాగంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నమైంది. మాధ్యమిక విద్యా అంటే మిడిల్ స్కూల్ అనేవాళ్ళం మా టైంలో. ఆ మిడిల్ స్కూల్ అనమాట విద్యాభాగం 8వ తరగతి అంటే గ్రేడ్ 8 ప్రారంభం అవుతుంది. జాంబియా జాతీయ విద్యా విధానం ప్రకారం మాధ్యమిక విద్యా విభాగంలో పిల్లల్ని చేర్చుకోవాలంటే ఆ విద్యార్థులు గ్రేడ్ 7 జాతీయ పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి. మొన్నటి వరకు మనకు కూడా 7th క్లాస్ పబ్లిక్ ఉండేదన్నమాట, ఇప్పుడు తీసేసారు అనుకోండి. అప్పట్లో అక్కడ కూడా 7th క్లాసు పాస్ అయి ఉంటేనే 8వ తరగతిలో జాయిన్ అయ్యేది. దానికి తోడు మాధ్యమిక విభాగంలోకి ప్రవేశానికై పిల్లల్ని ఎంపిక చేసే విధానం కూడా అత్యంత కఠినతరంగా ఉండి ఖచ్చితంగా పాటించవలసి ఉండేది. ఎలాగో ఎగ్జామ్ 7th పాస్ అయిపోయారు అనుకోండి, పాస్ అయిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేవారు అనమాట. అక్కడ ఎంపిక చేసే విధానం కూడా చాలా ఏవో క్వశ్చన్స్ ఉండేవి, ఫిజికల్ టెస్టులు ఉండేవి, తర్వాత వాళ్ళ మాట తీరు ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవారు అనమాట. వారి యొక్క గౌరవ భావం, ఎదురుగుండా కుర్చీ వేస్తారు, అడగకుండా వచ్చి కూర్చోకూడదు, వాళ్ళు కూర్చోమంటేనే కూర్చోలేదు ప్రథమం. ఈ విధంగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా వారి యొక్క హావభావాలు, వారి యొక్క నడవడిక అన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినట్టు వాళ్ళకి తెలియదు. ప్రభుత్వం కనీస అర్హతకు గుర్తుగా నిర్ణయించే మేరకు కనీస సగటు మార్కులు సాధించిన అభ్యర్థులు ఎలాంటి ఆటంకం లేకుండా ఎంపిక చేయబడతారు. ప్రతి అంశానికి కూడా మార్కులు వేస్తారు. ఆ మార్కులు కనీసం యావరేజ్ నాట్ బిలో యావరేజ్ అంటే మేబీ 50% వచ్చిన వారికి, ఆ పై వచ్చిన వారికి మాత్రం వాళ్ళు ఎన్నుకోబడతారు. ఆ స్కూల్లో అడ్మిషన్ జరుగుతుంది. అలాంటి వారు తాము ఎంచుకున్న ఏదేని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చేర్చుకోబడతారు. ఇక కనీస అర్హత స్థాయి కన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను మాధ్యమిక పాఠశాలలో ప్రవేశానికి అనర్హులుగా ప్రకటిస్తారు. పాప ఎక్కడ చదువుకోవడానికి ఉండదు అనమాట, వారికి విద్యా అవకాశాలు తిరస్కరిస్తారు. అలాంటి వాళ్ళ గతి ఏ వ్యాపకం లేకుండా వీధుల వెంట తిరగటం అంతే కదా. స్కూల్లో వాళ్ళకి ప్రవేశం లేదు, పాపం యావరేజ్ మార్కుల కన్నా తక్కువ వచ్చాయి, ఇంకేం చేస్తారు, వీధుల్లో తిరుగుతారు అన్నమాట. తిరిగి చేయకుండా పనులు చేయడం, పొందరాని అనుభవాలు పొందడం, చెడు తిరుగుడు, ఇట్లాంటివన్నీ దొంగతనం, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే 7వ తరగతి జాతీయ పరీక్షలు రాసే విద్యార్థులు ఆ పరీక్షలకు ముందుగానే తాము ఆ తర్వాత 8th క్లాస్ కోసం ఏ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చేరదలుచుకున్నారో ప్రాధాన్యతా క్రమంలో స్పష్టంగా తెలియజేయవలసి ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదండి. 10th పరీక్ష రాసిన తర్వాత ఇంటర్ కళాశాల ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలని చెప్పి వాళ్ళు పిల్లలు ఎన్నుకుంటున్నారు, పేరెంట్స్ ఎన్నుకుంటున్నారు. అంతేకాకుండా మంచి మార్కులు వచ్చిన వాళ్ళ దగ్గరికి ఆయా కళాశాల వాళ్ళు వెంటనే ఫోన్లు చేసి మీ వార్డెన్ నా దాంట్లో అంటే మా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మా కళాశాలలో జాయిన్ చేయండి, ఫీజు రాయితీ ఇస్తాను చెప్తున్నారు. సాయిరామ్ ఇప్పుడు కూడా అదే పద్ధతి జరుగుతుంది. సాయిరామ్ అండి, అద్భుత అవకాశం. స్వామివారికి కృతజ్ఞతలు. ఏదైనా తప్పు చెప్పుంటే క్షమించమని స్వామిని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సాయిరామ్ అండి. ఇప్పుడు ఈహెచ్వి సమ్మరీ బై డాక్టర్ జిఎల్ఎస్ గారు. ఓం శ్రీ సాయిరామ్. స్వామి దివ్యశ్రీ జనాలకు నమస్కరిస్తూ మా సోదరుడు శ్రీ పూజ్యులు ఎమ్మెల్యే గారికి అందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, ఈ ఎడ్యుకేర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. కానీ నేను మెయిన్ మా సోదరుడికి తెలుసు, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అప్పుడు ఎడ్యుకేర్ పెట్టిన కొత్తలో ఈ ఫ్యాకల్టీని పెట్టి ఈ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నో ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించేవారు. అవన్నీ ఇప్పుడు కాగితాలు రాసుకున్నట్టుగానే మేము కూడా టన్నులు రాసేవాళ్ళం. అయితే ఏమిటి ఎడ్యుకేర్ స్వామి ఎందుకు పెట్టారంటే, ఇందాక ఇంచుమించు ఆల్రెడీ కవర్ చేసేసారండి. ఈహెచ్వి అంటే ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్. అదే 3Hవి అంటే హెడ్, హార్ట్, హ్యాండ్. అదే త్రికరణ శుద్ధి, మనస్సేకం, వచిస్సేకం, కర్మణ్యేకం, మహాత్మానం అంటాం కదా. ఈ ఎడ్యుకేర్ అనేది స్వామి ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఈ విద్యా విధానం స్వామి ముఖ్యంగా 3 తీసుకున్నారు. 1 ఎడ్యుకేర్, 2 సోషియో కేర్, మెడికేర్, 3 సోషియో కేర్. 1 ఎడ్యుకేర్ విలువలతో కూడిన విద్యా విధానం. ఈ విలువలతో కూడిన విద్యా విధానంలో సత్సాయి
ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్న విద్యార్థులంతా కూడా సమాజానికి వెళ్ళి సమాజంలో మంచి సమాజ సేవ చేయాలి అనే ఉద్దేశం. అదేవిధంగా మెడికేర్, మరి వైద్యాలయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసు, పరిస్థితి అంతా మనం తెలుసు, ఇవేం మనం ఇటువంటి దాంట్లో మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు వైద్య విధానం అందరికీ అందుబాటులో ఉండేలాగా స్వామి తీసుకున్న గొప్ప ఇంకా అద్భుతమైన వరం సమాజానికి మెడికేర్, వైద్యాలయాలు కట్టించడం. తర్వాత సోషియో కేర్, స్వామి ఈ రెండు ఉంటే సరిపోదని, అదే సుజల స్రవంతని, దీన జనార్దనాన్ని, ఈ మూడింటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ సాక్షాత్ ఆ కలియుగ అవతారం భగవాన్ బాబా మనకు అందించారు. అయితే ఏమిటి ఎడ్యుకేర్ అంటే, ఇందాక మన సోదరిమణి సోదరులు చెప్పారు. మనం ఆల్రెడీ ఇంటర్నల్గా మన లోపల ఈ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అనే అహింస అనే 5 మానవతా విలువలు కూడా మనలో అంతర్లీనంగా ఉంటాయి. వాటిని బయటికి తీసుకొచ్చేదే ఈ విలువలతో కూడిన విద్యా విధానము. ఏమిటి ఆ 5 విలువలు మనందరికీ తెలుసు. లవ్ ఈజ్ స్పీచ్, ఇది ట్రూత్. అది ప్రేమతో నిండిన మాటలు సత్యం ఉంటుంది. లవ్ ఇన్ యాక్షన్, ధర్మ, ప్రేమతో ఆచరించే కర్మల్లో ధర్మబద్ధమే ఉంటాయి. లవ్ ఈజ్ థాట్, అది పీస్, ప్రేమ నింపుకున్న ఆలోచనలు శాంతికి నెరవులు. లవ్ ఈజ్ అండర్స్టాండింగ్, అహింస, అందరూ దైవ స్వరూపులని ఎరుకను కలిగి ఉండడమే ఈ ఎడ్యుకేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అన్నింటిలోనూ కూడా ఈ ప్రేమ అంతర్యాయంగా ఉంటుంది. అయితే ఏమిటి ఎడ్యుకేట్, ఎందుకు ఎడ్యుకేట్ అంటే ఇది శీలాన్ని పెంచేది. విద్య అంటే వేదం. ఇప్పుడు మనం చదువుకునే విద్యలన్నీ కూడా బాహ్య విద్యలు. ఇవి జీవనోపాధి కోసం మన జీవన మనుగడకి చదువుకునే విద్యల్లో మరి చాలా చదువు కొనుక్కుండా ఈ పరిస్థితుల్లో ఆ కొనుక్కున్న చదువుక డబ్బంతా మరి సంపాదించాలి. కాబట్టి విలువలు కొద్దిగా తగ్గుతున్న సందర్భంలో స్వామి ఈ శీలంతో కూడిన విద్య, శీలాన్ని మనకి పెంపొందించడానికి ఈ ఎడ్యుకేషన్ ఉద్యమాన్ని స్వామి మనకి అందించారు. శీలం లేని చదువు చీలుకొండ లాంటిది అని చెప్తారు కదా. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్, అది కూడా ఎడ్యుకేషన్లో భాగమే. మన క్యారెక్టర్ ఏమిటి, విద్యకి పరమావధి ఏమిటంటే ఇది ఈ ఎడ్యుకేర్ అనేది ఒక క్యారెక్టర్ బిల్డింగ్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కలిగించేది ఈ విద్య. మరి ఈ విద్య, ఈ వేదం అంటున్నాం కదా, ఇటువంటి విద్యని మనం ఈ బాహ్య విద్య మనం సమాజానికి అనుకూలంగా ఇది ఈ విలువలతోటి కనుక మనం చేసినట్లయితే, సపోజ్ ఒక ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఆ ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత ఒక సివిల్ ఇంజనీరే ఉన్నాడు సపోజ్. ఆ విలువలు లేకుండా కనుక ఆ సివిల్ ఇంజనీరింగ్ ఆ ప్రాజెక్ట్ కనుక చేస్తే అది ఎలా ఉంటుంది, ఉండదు. కాబట్టి ఈ విలువలతోటి మన డబ్బు సంపాదన ధ్యేయంగా కాకుండా విలువలతో చేసినట్లయితే, మనం విలువలతో కూడిన ఈ సర్వీస్ చేసినట్లయితే ధనం స్వామి భగవంతుడు మనకు కనిపిస్తాడు. అయితే ఈ ఎడ్యుకేర్ అనేది ఈ నేటి విద్యా విధానంలో కూడా విలువలు లోపించిపోయి అంత కమర్షియల్ అయిపోయిన సందర్భంలో స్వామి ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు, ఎడ్యుకేర్ని. ఇది మనకి శీలాన్ని, మన ప్రవర్తనని చక్కగా చేస్తుంది. ఇది సుజ్ఞానం, విజ్ఞానాన్ని తెలియజేస్తుంది. విజ్ఞానం అంటే వివేకంతో కూడింది. సుజ్ఞానము, విజ్ఞానము. ఈ విజ్ఞానాన్ని, వివేకాన్ని, అలాగే సుజ్ఞానం అంటే, విజ్ఞానం అంటే సైంటిఫిక్ నాలెడ్జ్, ప్రజ్ఞానం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. ఈ రెండు యొక్క కలయికే సుజ్ఞానము. ఇటువంటి విజ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని, సుజ్ఞానాన్ని ఇచ్చేదే మనకి ఇది ఎడ్యుకేర్. మరి మాస్టర్ ఆఫ్ సైన్సెస్ మనం చదువుతున్నాం, కానీ స్వామి అంటారు మాస్టర్ ఆఫ్ సైన్సెస్ కాదు, మాస్టర్ ఆఫ్ సెన్సెస్ని మనం అదుపులో ఉంచుకోవాలి. మరి ఇంకా ఈ ఎడ్యుకేర్ వల్ల ఏంటంటే క్రమశిక్షణ, వినయం, ఇంద్రియ నిగ్రహం. ఇది ఏంటిది, విద్య వస్తుంది వినయము వడయ పాత్రత వలన ధనము వలన ధర్మంబు, దానివల్ల ఐహిక ఆముష్మిక సుఖములందును అని చెప్తూ స్వామి ఎన్నో సందర్భాల్లో ఎడ్యుకేర్ గురించి వారి ఉపన్యాసాల్లో ఎన్నో ఉదాహరణలు తెలియజేశారండి. అందులో ముఖ్యంగా తెలియజేసింది అది ఇందాక చెప్పాం కదా, ఆల్వేస్ బీ చీర్ఫుల్ అంటే ఏబీసీ. ఆల్వేస్ బీ చీర్ఫుల్గా ఉండాలంటే మనం యూనిటీ కలిగి ఉండాలి, ప్యూరిటీ కలిగి ఉండాలి. డివినిటీ ఎప్పుడైతే యూనిటీతో ప్యూరిటీతో పనిచేస్తామో డివినిటీ దాని అందరికీ వస్తుంది. ఎప్పుడైతే ఈ 3 ఉన్నాయో మనం ఆల్వేస్ బీ చీర్ఫుల్గా ఉంటామని ఈ ఎడ్యుకేర్ మనకి తెలియజేస్తుంది. అంతే కదండి, మనం వాచ్ గురించి చెప్తారు స్వామి, ఎడ్యుకేర్లో అంశమే అది కూడా. వాచ్ యువర్ వర్డ్స్ మనకి అందరికీ తెలిసిందే. మాటలలో సౌమ్యత ఉండాలి, మృదుత్వం ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. వాచ్ యువర్ యాక్షన్స్,
చేతల్లో సేవాభావం ఉండాలి, త్యాగబుద్ధి ఉండాలి, పాచివర్ థాట్స్ ఆలోచనలో పవిత్రత ఉండాలి, పరోపకార బుద్ధి ఉండాలి, ప్రేమ ఉండాలి. పాచివర్ క్యారెక్టర్ ప్రవర్తనలో సదాచార పాలన, వినయం ఉండాలి. పాచివర్ హార్ట్ హృదయం నిండా దీనులేడైనా ఎవరినైనా బాధలు ఉన్నప్పుడు అంతే కదండి, అందరి ఏడ కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఈ విధంగా తర్వాత ఈ ఎప్పుడు కూడా మనకి ఇది క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తుంది. అయితే ఈ సీరం అనేది లేకపోతే ఒక నుయ్యి ఉందనుకోండి, నూతిలో నీళ్లు లేకపోతే ఆ నుయ్యి వెళ్తాం. అలాగే ఒక స్కూల్ ఉందనుకోండి, ఆ స్కూల్లో మాస్టర్ లేకపోతే స్కూల్ ఎందుకు ఉపయోగం లేదు. ఒక గుడి ఉంది, ఆ గుడిలో దేవుడు లేకపోతే ఆ గుడి ఎందుకు పనిచేయదు. అదేవిధంగా ఈ శాస్త్ర విజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతని, జీవితంలో నిరాడంబరతని, ఆలోచనలో ఔన్నత్యాన్ని మనకి ఈ తెలియజేసేదే ఈ ఎడ్యుకేర్. అందుకనే స్వామి దీన్ని మాస్టర్ ఆఫ్ సైన్సెస్ ని మాస్టర్ ఆఫ్ సెన్సెస్ అన్నారు. అందుకనే స్వామి ఇప్పుడు కూడా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటారు. మరి ఇలాంటి విద్య వల్ల మనకి ఏమిటంటే సమాజంలో మనకి చక్కటి గుర్తింపు వస్తుంది, సమాజానికి చక్కటి సేవ చేయగలిగిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు సపోజ్ డాక్టర్సే ఉన్నారు, బోర్డు ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు, దాని గురించి వాళ్ళు ఇప్పుడు ఇంత కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసింది. కానీ ఈ విలువలతోటి ఎంతో కొంత ఈ సేవాభావంతో కనుక చేసినట్లయితే మనకి ఇది కోట్లు ఖర్చు పెట్టక్కర్లేకుండా మనం కనుక సేవాభావంతో స్వామి చెప్పిన ఎడ్యుకేట్లో విధానంలో కలిగిన విలువలతో కనుక మన వృత్తి ఏ వృత్తి అయినా సరే, ఉపాధ్యాయ వృత్తి కానివ్వండి, డాక్టర్ వృత్తి కానివ్వండి, ఇంజనీర్ ఏ వృత్తిలో అయినా సరే ఈ విలువలతో కూడిన కనుక ధనాన్ని ఆశించేయకుండా ఉంటే మన పిల్లలకి కోట్లు ఖర్చు పెట్టకుండా పెళ్ళిళ్ళు అవుతాయి, కోట్లు ఖర్చు పెట్టకుండా చదువులు వస్తాయి, కోట్లు ఖర్చు పెట్టకుండా అన్నీ సమకూరుతాయి. అది ఈ విలువలతో ఈ ఎడ్యుకేట్ ద్వారా మనం ఈ విలువలతో కూడిన విద్యా విధానాన్ని స్వామి ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే సమాజానికి మనం చదువుకున్న విద్య ద్వారా మనకి సమాజ సేవ కోసం, తర్వాత వ్యక్తిగత ఉన్నతి కోసం, వ్యక్తిగతంగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తే, కుటుంబంలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తే సమాజం ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని ఈ ఎడ్యుకేట్ అనే అద్భుతమైన ఈ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన లాటరీ పదం నుంచి వచ్చింది ఎడ్యుకేషను. అటువంటి బాహ్య విద్యకి ఆత్మ విద్యను తోడు చేయడమే ఈ ఎడ్యుకేర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు చెప్పగలిగిన సమయాభావం వల్ల ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి. ఎటువంటి ఎడ్యుకేర్ని ఈరోజు మరి చక్కగా మా సోదరుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, సోదరి సరస్వతి గారు చెప్పారు. ముఖ్యంగా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అనే ఈ 5 మానవతా విలువల్ని కూడా 4 మానవతా విలువల్ని మనం పోషించిన అంతర్లీనంగా ప్రేమ దాంట్లో ఉంటుంది. ఇటువంటి మానవతా విలువల్ని లోపల నుంచి మనం బయటికి తీసుకొచ్చి మనం దాంతో కూడిన విద్యను కనుక మనం అందించినట్టయితే ఈ సమాజ అభివృద్ధికి, సమాజ సేవకి ఎడ్యుకేర్ ఉపయోగపడుతుంది. అందుకే స్వామి ముందుగా విద్యా సంస్థలు స్థాపించారు. ఈ విలువలతో కూడిన విద్యని మరి సమాజానికి చక్కటి విద్యార్థులు అందజేయడానికి అన్ని రకాల విద్యల్ని ప్రవేశపెట్టారు. అందుకని స్వామి చేసేవి వేదోద్ధరణ, ధర్మోద్ధరణ అవన్నీతో పాటు ఈ ఎడ్యుకేర్, మెడికేర్, సోషల్ కేర్ ప్రథమాంశాలుగా తీసుకొని ఆయన వచ్చిన అవతార విశిష్టతని తెలియజేసి ఇదే ఇప్పుడు తర్వాత విద్యావాహినిగా మార్చి స్కూళ్ళల్లో విద్యావాహిని అని పెట్టి విద్యావాహిని స్కూల్స్కి వెళ్ళి ఇప్పటికీ విద్యావాహిని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అక్కడ ఈ విలువల గురించి వాళ్ళ విద్యతో పాటు వాళ్ళ అక్కడ తెలియజేయడం ఇవన్నీ కూడా ఈ ఎడ్యుకేర్లో అంశాలే. కాబట్టి ఎడ్యుకేర్ గురించి నాకు ఇచ్చిన 10 నిమిషాల్లో నేను చెప్పగలిగినంత, స్వామి నాకు చేత చెప్పించినంత నేను చెప్పగలిగాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, సోదరులు ఎమ్మెల్యే గారికి, కోటేశ్వరరావు గారికి, ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా స్వామికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సాయిరామండి. ఎడ్యుకేర్ గురించి చాలా ఉంది. ఇదే మేము ఆ ఎడ్యుకేర్ సందర్భంలో కొన్ని పాయింట్స్ తీసుకుని, కొంత మ్యాటర్ తీసుకుని బాల వికాస్ గ్రూప్ 3 బుక్లో వేయడం జరిగింది. ఎడ్యుకేర్ పెట్టిన కొత్తలో అది కూడా తీసుకున్న అంశాలు అందులో కొన్ని 4 నాకు గుర్తున్నవి నేను అందించాను. అందరికీ హృదయపూర్వక ప్రేమ. సాయిరాం, జై సాయిరాం.